ఈ మధ్య నాకు వాయిస్ తగ్గినట్లుంది, అంటే వయసు మీద పడిందనా లేకపోతే? నేను ఎప్పుడు నా స్టైల్ ఎప్పుడు కూడా సాఫ్ట్ గానే ఉంటుంది. అంటే కొద్దిగా వేగం తగ్గింది. వేగం ఎప్పుడు పరిస్థితిని బట్టి వేగం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అంటూ ఒక వర్గం ఉన్న ఒక ముద్ర ఉన్నప్పటికీ కూడా మదనపల్లి రాజకీయాలు మీకు పెద్దగా అచ్చొచ్చినట్లు లేవనుకుంటున్నారు అందరూ కూడా. రాజశేఖర రెడ్డి గారు చాలా తీవ్రంగా దాని మీద స్పందించి నేను చెప్పిన ముజీబ్ హుసేన్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్లే ముజీబ్ హుసేన్కు సీట్ వచ్చింది. మళ్ళీ తర్వాత అదే ముజీబ్ హుసేన్ గారు మిమ్మల్ని వ్యతిరేకించి మీ దిష్టి బొమ్మను కాల్చేంత వరకు ఎందుకు వచ్చారంటారు? నేనేదో దేశ నాయకుడని నా దిష్టి బొమ్మలు కాల్చడం అవన్నీ కూడా చేశాడు. మీ మనసు ఎలా ఉండింది అంటే? మీకు రాజకీయాలు ఇవన్నీ కామన్ కాబట్టి ఏమనిపిస్తుంది. నరేష్ కుమార్ రెడ్డి విజయానికి మీరు దోహదపడ్డమే కాకుండా ఎన్నికల ఖర్చుకు కూడా కొంత మొత్తాన్ని మీరు సమకూర్చారంటుంటారు, దానికి మీ సమాధానం? అదే నేను విన్నాను మీ ఇంటర్వ్యూ, నరేష్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడేది, దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. నరేష్ కుమార్ రెడ్డి వైపు అందరున్నా కూడా మీ బలంతోనే తిప్పారెడ్డి గారు గెలిచారు అక్కడ. ఆ రోజు ఒక రకంగా నా రాజకీయ భవిష్యత్తు కూడా పనంగా పెట్టాము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనే ఒక వ్యక్తి, ఒక నాయకుడు లేకపోతే, ఎందుకంటే అవతల సీఎం ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఉంది కాబట్టి అందరూ వచ్చారు, లేకపోతే ఆ విధంగా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు ఒక కొత్త అంశం చెప్పారు, తిప్పారెడ్డి గారు నరేష్ కుమార్ రెడ్డి గారు లోపాయి గారి మిత్రులు అనేసి. ఇప్పుడు కూడా తెలుగుదేశంలో ఆయన ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నా కానీ మంచి మిత్రులు. మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నరేష్ కుమార్ రెడ్డి రామదాస్ వాస్తవాలు చెప్పమంటారా? రామదాస్ కూడా నాకు మంచి మిత్రులు. వాస్తవాలు చెప్పమంటారా? అంటే నరేష్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల చెప్పుల గుర్తుతో బరిలో నిలిచి 8,000 ఓట్లు వచ్చాయి నరేష్ కుమార్ రెడ్డికి. నరేష్ కుమార్ రెడ్డి 5,000 ఓట్లు మనకి కలిసి వస్తాయి. మన పార్లమెంటులో కావచ్చు మిథున్ రెడ్డికి అవి కూడా మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కేసు విత్డ్రా చేయించాలని బలమైన వాదన మదనపల్లిలో. కరెక్టే. సోనియా గాంధీ మాకు కూడా చాలా క్లోజ్గా ఉండేది, మరి ఆమెకంతా చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ నాయకుడు ఎవరంటారు? మాది ముఖ్యం. మ్యానిపులేటరీ పాలిటిక్స్లో ఒక రాజకీయ నాయకుడు, ప్రజాబలం ఉన్న ప్రజానాయకుడు కాదు. మీ తండ్రి కొడుకుల రాజకీయానికి ఒక నమస్కారం అంటూ నరేష్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయారని నరేష్ మా నాయకుడు ఆదేశాల మేరకు అక్కడ పంపాము తప్పితే. మీకు ఇంకోటి కూడా చెప్తాను, మదనపల్లి అచ్చిరాదు అని చెప్తున్నారు కాబట్టి దానికి కూడా జవాబు చెప్తాను. కనుసైగర్తో రాజకీయాలు శాసించగల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లి మున్సిపల్ చైర్మన్ గిరిని దూరం చేసుకోవడానికి కారణం ఏంటంటారు? అంతా మేనేజ్మెంట్ అంతా తిప్పారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారే చేశారు. తిప్పారెడ్డి గారు నాకు అప్పచెప్పలేదు, నాకు ఇచ్చింటే నేను చైర్మన్ చేసేవాడిని. చేయడు. నాకు ఇచ్చింటే చేసేవాడు. కదిలో అత్తాచాన్ బస్ ఇప్పటికే వైసీపీకి దండం పెట్టి టీడీపీలోకి వెళ్ళిపోయాడు. అవును, వార్డు మెంబర్లు కూడా గాలంలో తీసుకొచ్చి మీరు శాసనసభ్యులు చేస్తే వాళ్ళు ఎట్లా లాయల్గా ఉంటారు అనుకుంటారు. ఆ ఘనత మీ పార్టీదే కదా. మీరు కల్పించారు ఆ గొప్పతనం వైసీపీ. ఆ గొప్పతనం పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఎంటైర్ కేడర్ అంతా మేమంతా తప్పు చేసినట్లే కదా. మీకు చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలో ఫ్రెండ్, అంతకుముందే మీతో కలిసి అనుకున్నారు. ఎప్పుడు కలుస్తుందో లేదు, నాకు సీనియర్. శత్రుత్వం లేదు, శత్రుత్వం నడిపించేవాడు వెనకాల నుండి రాజకీయాన్ని నాకు వ్యతిరేకంగా. టీడీపీ నుంచి మీకు పిలుపు వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చిత్తూరు జిల్లాలో పెద్ద రామచంద్రుడు సమాంతర పాలన ఉంటుంది. కరెక్ట్. చంద్రబాబు తీసుకుంటే చిత్తూరు జిల్లాలంతా కూడా పసుపుమయం చేసేయచ్చు అన్నది వాళ్ళ. అది కరెక్టే. లోకల్ బాడీస్ ఎలా ఓడిపోయారు? హ్యాండ్ ఓవర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర కూడా ఒక 50 కోట్లు ఇచ్చింటే నేను గెలిపించింటాను. మన ప్రజలు చనిపోయినా వెళ్ళి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి గారు భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయారు? ఆయన మృతదేహాన్ని ఎందుకు చూడలేదు? దానికి జిల్లా వరకు మీకే ప్రాధాన్యత, మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే శాసనం. అంటే ఏదంటే కుక్కను గాడిదని పెట్టమంటే కూడా పెట్టేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు?
బాబు, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మన విశిష్ట అతిథి చిత్తూరు జిల్లా టైగర్, చిత్తూరు జిల్లా రాజకీయాల్లోనే ఓ వెలగబోతున్న పీలేరు రామచంద్రారెడ్డి గారితో మన ఈరోజు ముఖాముఖి ఉండబోతుంది. పీలేరు రామచంద్రారెడ్డి గారు అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని అటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎవరిని కదిపినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి కథలుగా చెప్తుంటారు. ఎందుకంటే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కావచ్చు, నేడు నారా చంద్రబాబు నాయుడుతో కావచ్చు, పోటాపోటీగా పోరు సాగిస్తూ రాజకీయాన్ని చిత్తూరు జిల్లాలోనే తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని రాజకీయాలను శాసిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయ వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఒక టైగర్లు ఇనిషియల్గానే మీరు తప్పుగా మాట్లాడారు. టైగర్లు అడవుల్లో ఉంటాయి తప్పితే ఊర్లలో ఉండవు కదా. కాబట్టి దయచేసి ఆ టైగర్ అనే పేరు తీసి అడవిని శాసించేది ఆ టైగర్ అయితే, ఇక్కడ జిల్లాని కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, క్యాడర్ని గాను శాసించేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పదమే బాగలేదు. ఆ టైగర్ అనేది అడవిలో ఒక ఓకే. ఇంకా దాన్ని తీసేయండి, మీతో మాట్లాడండి. ఓకే. అంటే ఈ మధ్య నాకు వాయిస్ తగ్గినట్టుంది. అంటే వయసు మీద పడిందనా, లేకపోతే కుమారుణ్ణి రాజకీయాల్లో పైకి తీసుకొచ్చి ఆయన వాయిస్ రెండు కాదు. నేను ఎప్పుడు నా స్టైల్ ఎప్పుడు కూడా సాఫ్ట్గానే ఉంటుంది. అంటే కొద్దిగా వేగం తగ్గింది. అంటే ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వేగం ఎప్పుడు తగ్గదు. పరిస్థితిని బట్టి వేగం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. నాటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు తేడా ఏముందంటారు? ఏం తేడా లేదు. ఇప్పుడైతే కంఫర్టబుల్గా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అధినాయకత్వంతో ఎప్పుడు గ్రూపులు కట్టేవాళ్ళము, పోరాడేవాళ్ళము. రోజు ఆధిపత్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆధిపత్య పోరు జరిపేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మాకు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఆయన చూసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆధిపత్య పోరు లేకపోతే ఏదో ఒక ఇమేజ్ నిలుపుకోవాలనే అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ బాగుంటే మా అందరికీ కూడా ఫ్యూచర్ ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో మీకు ఢిల్లీ స్థాయిలో మంచి పలుకుబడి ఉండేది కదా. ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడితో చిత్తూరు జిల్లాలో ఎంతో మందికి మీరు రాజకీయంగా టికెట్లు కూడా ఇప్పించారు. అసలు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఒకరిని ప్రతిపాదిస్తే మరొకరికి కూడా టికెట్లు ఇప్పించుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి కదా. అది నిజమే. ఎందుకంటే మొదటి నుంచి నేను జిల్లాలో కొంతమందికి ఏదైనా మాట చెప్తే మాట మీద ఉండాలనే భావంతో పనిచేసేవాడిని. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ విధంగా చేయాల్సి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఆ రోజు కుతూహలమ్మకు కావచ్చు, ఇకపోతే మనకు మదనపల్లిలో కావచ్చు, షాజహానికి కావచ్చు, ఇలా తీసుకుంటా పోతే శ్రీకాళహస్తి తంబలవరకు మీరు అనుకున్న వారికే కాంగ్రెస్లో టికెట్ ఇప్పించుకుంటూ వచ్చారు. అయితే వైసీపీలో మాత్రం గత ఎన్నికల్లో మీ ప్రధాన అనుచరుడైన కాపు సామాజిక వర్గానికి చెందిన కోల ఆనంద్ ఆయనకు టికెట్ ఇప్పించుకోలేకపోయినా అయితే బియ్యం మధుసూదన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీతో ఆయనకు వెళ్ళింది. కోల ఆనంద్ మీ మీద అలిగి బీజేపీ వైపు అడుగులు వేశారు. అంటే అతను లాస్ట్ దాకా ఉన్నారు. అతను పార్టీలో చేరాలనే ఉన్నారు. మధుసూదన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని కూడా ఉన్నారు. కానీ ఆ రోజు పరిస్థితుల్లో మధుసూదన్ రెడ్డి ఆల్రెడీ నేను శాసనసభ్యుడు అయిపోయా అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో అలా వద్దున అతనితో తలకాయ నొప్పి నాకు రోజు మళ్ళీ మేమిద్దరు ఒకరినొకరు పోరాడుకోవాలి. ఏదంటే అది ఉండదు, పరిస్థితి ఉండదు. అతనికి ఏమి చేయాలన్నా అది చేసేది, లేకపోతే నీకు ఏం శాసనసభ్యుడుగా చేసేది జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి కాంగ్రెస్లో మాత్రం నువ్వు భావించనక్కర్లేదు, ఆలోచించు మధు అంటే ఆలోచించకుండా ఆయన ఒకటేసారి జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పాడు, అనా కోల ఆనంద్ వద్దు పార్టీలోకి నాకు ఇబ్బంది పెట్టేస్తాడు, నువ్వు రామచంద్ర నాకు చెప్పాను. మరి అంత బలవంతంగా మనం ఆ రోజు చేర్పించలేకపోయినాము. దాని పర్యవసానం ఆయన శాసనసభ్యుడు కాలేకపోయాడు. ఆనంద్ ఆ రోజు పార్టీలోకి వచ్చింటే తప్పనిసరిగా మధుసూదన్ రెడ్డి శాసనసభ్యుడిగా అత్యధిక మెజారిటీతో గెలిచేవాడు. అంటే మీకు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అంటూ ఒక వర్గం ఉన్న ఒక ముద్ర ఉన్నప్పటికీ కూడా మదనపల్లి రాజకీయాలు మీకు పెద్దగా అచ్చొచ్చినట్లు లేవనుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే 99లో మీరు డిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సైఫుల్లా బేగ్ అంటే పీడీఎఫ్ చెందిన సీనియర్ మైనార్టీ నాయకుడైన సైఫుల్లా బేగ్ను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాజశేఖర రెడ్డి తలిస్తే ఆనాడు మీరు అప్పటికప్పుడు ముజీబ్ హుస్సేన్ తెర మీదకి తీసుకొచ్చి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అదే ముజీబ్ హుస్సేన్ మీకు వ్యతిరేకంగా మారి మీ దిష్టిబొమ్మను కూడా మదనపల్లిలో తగలబెట్టారు. ఆ రోజు షమీ మస్తా ముజీబ్ హుస్సేన్ అంతా అప్పుడు పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు
నేనేం చెప్తే అది మా జిల్లాలో ఎస్ అనేవారు. ఆ రోజు ఆయన సైఫుల్లా బెగ్ కోసం ఆయన ప్రయత్నం చేయలేదు. యాంటీ రాజశేఖర రెడ్డి గ్రూప్ ఒకటి ఉండేది, మీకు తెలుసు, విజయభాస్కర్ రెడ్డి అనుకో, లేకపోతే ఇంకా పివి నరసింహారావు, వీళ్ళందరూ వాళ్ళు సీనియర్ లీడర్ అని చెప్పి ఆయన్ను మైనారిటీ లీడర్ అని తెర మీదకి తేవాలని ప్రయత్నం చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చాలా తీవ్రంగా దాని మీద స్పందించి నేను చెప్పిన ముజీబ్ హుసేన్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్లే ముజీబ్ హుసేన్కు సీట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి వల్లే అనే కన్నా నేను చెప్పిన దాని మీద ఆయన యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ తర్వాత అదే ముజీబ్ హుసేన్ గారు మిమ్మల్ని వ్యతిరేకించి మీ దిష్టి బొమ్మను కాల్చేంత వరకు ఎందుకు వచ్చారంటారు? పార్టీలో ఒక పోకడ ఉంటుంది. ఒకసారి ఎవరైనా సీట్ తెచ్చుకుని శాసనసభ్యుడిగా గెలిచినా కానీ ఓడిపోయినా కానీ మళ్ళీ ఆయన చెప్పినట్లే జరగాలి అక్కడంతా అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన బలం ఏందో ఆయనకు తెలియదు. ఆ విధంగా ముజీబ్ హుసేన్ పొరపాటు చేశాడు తప్ప ఆ రోజుల్లో అందరినీ కలుపుకుంటే తప్ప అక్కడ మనం బలపడి రేపు శాసనసభ్యుడిగా గెలవలేమని భావించి రామదాస్ చౌదరి అని అతను కూడా ఒక ఇంపార్టెంట్ లీడర్, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఆ నియోజకవర్గంలో ఒక ఇంపార్టెంట్ లీడర్గానే ఉన్నారు. మరి వారి భార్యకు నేను ఆ రోజు ఎంపీపీగా సీట్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఇచ్చిన ఎంపీటీసీ ఇవన్నీ కూడా నాకు కొన్ని ఇవ్వండి అని చెప్పి ముజీబ్ అడిగితే ఇవ్వడం కుదరదు, అన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్ చేసుకుంటారు, నువ్వు సపోర్ట్ చేయి, అంతేగాని నీకు ఇస్తే ఏదైనా ఒకటి రెండు ఓడిపోయినాయి అనుకో, నువ్వే ఓడగొట్టినావనే అపవాదం నీకు వస్తుంది. కాబట్టి మనం స్వాతి గారికి 100% సపోర్ట్ చేద్దాం, వాళ్ళకే అన్ని ఎంపీటీసీలు కూడా ఇస్తాం, వాళ్ళు పెట్టుకొని గెలవని అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఆయన నేనేదో దేశ నాయకుడని నా దిష్టి బొమ్మలు కాల్చడం అవన్నీ కూడా చేశాడు. మరి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. వల్లనే రాజకీయాలకు వచ్చి టికెట్ కూడా తీసుకొచ్చి ఇవ్వడం పాలన ముజీబ్ హుసేన్ అలా చేయడంతో ఆ రోజు మీ మనసు ఎలా ఉండింది? అంటే మీకేమనిపించింది? నాకేమనిపించదు, ఎందుకంటే మేము రాజకీయాలు ఇవన్నీ కామన్ కాబట్టి ఏమనిపిస్తుంది. మరోసారి చూస్తే 2000 సంవత్సరంలో నరేష్ కుమార్ రెడ్డిని కూడా మీరు మున్సిపల్ చైర్మన్ చేసి ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు నాకే ఛాయిస్ ఇస్తే ఆ రోజు నరేష్ కుమార్ రెడ్డిని పెట్టడం జరిగింది. నాన్ లోకల్ అయినా కానీ ఆయన తెర మీదకి తీసుకొచ్చి పెట్టి గెలిపించడం జరిగింది. ఆ రోజు నరేష్ కుమార్ రెడ్డి విజయానికి మీరు దోహదపడ్డమే కాకుండా ఎన్నికల ఖర్చుకు కూడా కొంత మొత్తాన్ని మీరు సమకూర్చారంటుంటారు, దానికి మీ సమాధానం? అదే నేను విన్నాను మీ ఇంటర్వ్యూ, నరేష్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడేది, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అది ఆయనకే వదిలేస్తాము, మధ్యలో ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకు వదిలేస్తాము. ఒకటి చెప్పండి, ఇప్పుడు 2004లో అంటే 2004లో అక్కడ నరేష్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలి అని పిసిసి పరిశీలన వెళ్ళింది, రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. అయినప్పటికీ కూడా కానీ అక్కడ షాజహాన్ నరేష్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే మీతో విభేదించారంటే నరేష్ కుమార్ మీ వదిలి దూరం పోవడంతో నరేష్ కుమార్ రెడ్డిని పైన మీరు కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనే దాంట్లో ఎవరైనా చెప్తారు. నరేష్ కుమార్ రెడ్డి టికెట్ రాకుండా మీ అనుచరుడైన షాజహాన్ బాషా, అప్పటి వరకు పార్టీ జెండా కూడా మోయిన షాజహాన్ బాషాకు టికెట్ తెప్పించుకున్నారు. చివరి నిమిషంలో బీఫామ్లో సంతకం లేకపోవడంతో ఆయన అభ్యర్థిత్వం రద్దయిపోయింది. అయితే అప్పటికే రెబల్గా బరిలో ఉన్న షమీమ్ అస్లాంను బలపరిచారు, పార్టీ అఫీషియల్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆ రోజు మీరు షమీమ్ అస్లాంకి మీరు సపోర్ట్ చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. నేను ఎందుకు చేయలేదు, కాంగ్రెస్ పార్టీనే కదా. అంటే ఆ రోజు అందరూ కూడా రామదాస్ చౌదరికి ఇండిపెండెంట్ అభ్యర్థి రామదాస్ చౌదరికి సపోర్ట్ చేశారు. నేను చేయలేదు, నేను సుబ్బిరెడ్డికి చేద్దాం అనుకున్నాను. సుబ్బిరెడ్డి నాకు తెలియకుండా విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి ఇంక నేను దాంట్లో తలదొచ్చకుండా మిగతా నియోజకవర్గాల మీద ధ్యాస పెట్టి పనిచేయడం జరిగింది. అంటే షమీమ్ అస్లాం వైపు మీరు ఎందుకు దృష్టి సారించలేదంటారు? గెలవదు కాబట్టి ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి. రామచంద్రారెడ్డి గారు మద్దతుగా నిలిస్తే గెలవదంటారంటారా? ఎవరినంటే వాళ్ళు పెట్టేసి రామచంద్రారెడ్డి మద్దతు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరినంటే వాళ్ళు పెట్టేసి మాకు డిపాజిట్ వాళ్ళు కూడా తీసుకొచ్చి మమ్మల్ని శాసనసభ్యులుగా పోటీ చేపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా? అంటే అక్కడ పార్టీ అంటే ఈమె రెబెల్ అభ్యర్థిగా బరోదితే పార్టీ అఫీషియల్ అభ్యర్థిగా ప్రకటించారు. అంటే ఫస్ట్ సారిగా పార్టీ అయితే టికెట్ కన్ఫర్మ్ చేయలేమకి మీరు అనుకున్నదే షాజహాన్ గారికి వచ్చింది. అయితే బీఫామ్లో సంతకం వల్ల ఆయన అభ్యర్థిత్వం రద్దు అయిపోయి ఈమె రెబల్గా ఉంటే ఈమెను బలపరిచారు ఉండాలి కాబట్టి ఇంకా పోటీలో. ఆ రోజు మీకు తెలియదు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే షాజహాన్ బాషాకు టికెట్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మీదటే ఇతను నామినేషన్ సరిగా వేసుకోలేకపోయాడు. మీరు ప్రతిపాదించింది షాజహాన్ ప్రతిపాదించింది నేనే, రెండోసారి కూడా నేనే చెప్పాను, అది ఇబ్బంది ఏం లేదు. కానీ అతను నామినేషన్ సరిగా వేసుకోలేక
అతన్ని నామినేషన్ తిరస్కరించబడి ఆ తర్వాత ఎవరినో ఒకరిని కాంగ్రెస్ పార్టీ బరిలో ఎదించాలని చెప్పి ఆ రోజు ఆమె నామినేషన్ ఆల్రెడీ వేసినది కాబట్టి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ నాయకురాలే కాబట్టి ఆ రోజు ఆ విధంగా నిర్ణయం చేయడం జరిగింది. అంతేనా, లేకపోతే ఆ రోజు 2000 సంవత్సరంలో ముజీబ్ హుస్సేన్ దిష్టిబొమ్మ కాల్చిన అంశంలో షమీం అస్లాం కూడా ఉందన్న ఉద్దేశంతో ఆమెకి మీరు మద్దతు ఇవ్వలేదా? ఆమెకు సంబంధం లేదు. అతను ముజీబ్ నాకు బాగా చాలా క్లోజ్. ముజీబ్ ఎవరి మాట వినేవాడు కాదు, షమీం అస్లాం చెప్తే వింటాడు అనేది చాలా తప్పు. దిష్టిబొమ్మ కాల్చిన ఆమె లేదు, ఆమెకు సంబంధం లేదు. ఇక అక్కడికి ఆ ఎపిసోడ్ కట్ చేస్తుంటే నరేష్ కుమార్ ఎపిసోడ్ కట్ చేస్తే మళ్ళీ తిప్పారెడ్డి గారు అంటే మీ మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యారు అంటే పార్టీ ఇది లేకోకుండానే ఇండిపెండెంట్గా అభ్యర్థుకున్నప్పుడు తిప్పారెడ్డి గారు వాస్తవంగా ఆ రోజు అతను శాసన మండలి సభ్యుడిగా పోటీ చేయాలంటే నేను అప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. మీరు ఉన్నప్పటికీ పూర్తి స్థాయి మద్దతు ఒక్క నిమిషం ఉంటే నేను చెప్పాను మళ్ళీ నేను శాసనసభ్యుడిగా పోటీ చేయాలంటే అంటే లేదు అది మళ్ళీ చూద్దాము, ఇప్పుడు పోయి గుంటూరులో కృష్ణా జిల్లాలో అనుకుంటా ఆ దిశలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ పోయి మాట్లాడి పర్మిషన్ తీసుకురా నువ్వు నేను పోటీ చేస్తాను అని చెప్పి నేను మద్దతు ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. తిప్పారెడ్డి గారు అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒప్పించి మళ్ళీ నేను ఇప్పుడు శాసనమండలి సభ్యుడిగా గెలిచినా కూడా తర్వాత మళ్ళీ నాకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా అని చెప్పి ఒక మాట తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన రావడం జరిగింది. ఆ విధంగా మేము అందరూ కూడా మద్దతు ఇచ్చి ఆ రోజు గెలిపించడం జరిగింది. అంటే ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుతో బరిలో ఉన్న నరేష్ కుమార్ రెడ్డి వైపు అందరున్నా కూడా మీ బలంతోనే తిప్పారెడ్డి గారు గెలిచారు. అక్కడ బలం ఎవరిదని కాదు, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా జిల్లాలో చాలా ఆదరణ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కడప జిల్లాలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆదరించేవారు. అందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు కాబట్టి తిప్పారెడ్డిని మనం పెట్టి గెలిపించాలని చెప్పి దృక్పథంతో పనిచేయడం జరిగింది. ఆ రోజు ఒక రకంగా నా రాజకీయ భవిష్యత్తు కూడా పనంగా పెట్టాము. ఎందుకంటే ఒక ఛాలెంజ్ కింద తీసుకున్నాం, ఓ ముఖ్యమంత్రి ఇంకొక మాజీ ముఖ్యమంత్రి ఇద్దరూ కలిసి లోపాయికారి ఒప్పందంతో నరేష్ కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వారంతా కూడా నరేష్ కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకొని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద అంటే ఒక ఆయనకు కూడా పట్టు మా జిల్లా మీద ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది అనేది అవగతం అవుతుందని చెప్పి ఆలోచన చేసి మేమందరూ కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. ఇది కేవలం నా ఒక్కడి వల్ల తిప్పారెడ్డి గారు గెలిచాడని నేను చెప్పడం లేదు. మా శాసనసభ్యులు ఉన్నారు, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేవాళ్ళు మాజీ శాసనసభ్యులు ఉన్నారు, వారందరూ చాలా యునైటెడ్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ మద్దతుతోనే మేము గెలవడం జరిగింది. సరే, ఎవరు మద్దతు ఉన్నా లేకపోయినా అక్కడ మీరే అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి గెలిపించారా లేదా? పనంగా పెట్టాల్సి వచ్చింది కాబట్టి పూర్తి స్థాయి ఎఫర్ట్స్ మీరు పెట్టారు కాబట్టి అందరూ కూడా ఒక వర్గం ఒక తాటి మీదకి వచ్చారు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఒక నాయకుడు లేకపోతే అందరూ ఒక తాటిపైకి రాలేరు, గెలవలేరు. ఎందుకంటే అవతల సీఎం ఎక్స్ సీఎం ఒక తాటిపైకి తీసుకొచ్చేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఉంది కాబట్టి అందరూ వచ్చారు, లేకపోతే ఆ విధంగా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. రాష్ట్రంలో ఏ పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు నాయకుడు సీఎంగా ఉన్నా జిల్లాలో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఒక వర్గం ఆయన ఎటు ఉంటే అటువైపు వెళ్ళే నాయకులు ఎక్కువగా ఉన్నారు. ఇది కాదంటారా? అంటే మొదటి నుంచి అభిమానంగా చూస్తారు కాబట్టి వాళ్ళు పెద్ద మాకు పదవులే కావాలని చెప్పి ఆలోచన చేసి నాతో ఉండేవాళ్ళు ఎవరు కూడా లేరు. అందరూ కూడా రామచంద్రారెడ్డి అన్నతో ఉన్నాం, మనం ఏదో ఒకటి మనకు మంచి చెడ్డగా చూస్తాడు, చూడకపోయినా పర్వాలేదు ఆయన గౌరవిస్తాడు అనే ఆలోచన చేస్తారు. దానికంటే ఎక్కువగా ఏంటంటే జిల్లాలో ఒక ఉదాహరణ చెప్పాలంటే ముఖ్యమంత్రి ఇక కిరణ్ కుమార్ రెడ్డి అయ్యారు, పీలేరు నుంచి శాసనసభ్యుడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దాదాపు 7-8 కోట్లు ఖర్చు చేశాడు నియోజకవర్గంలో. అప్పుడు కూడా పీలేరు నుంచి రామచంద్రారెడ్డికి కావాల్సిన వారు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ముఖ్యమంత్రి గారితో చేరలేదు, ముఖ్యమంత్రి అయినా కూడా. అందుచేతే మిథున్కు దాదాపు 40,000 దగ్గర 50,000 లోపల మెజారిటీ వచ్చింది. మా శాసనసభ్యుడిని కూడా రామచంద్రారెడ్డి గారు ఆయన సీనియర్ శాసనసభ్యుడు,
బాగా అనుభవజ్ఞుడు, మంచి పేరు ఉన్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని మేము ఆ రోజు తీసుకొచ్చి పెడితే ఆయన కూడా 15,000 ఓట్లతో గెలవడం జరిగింది. మరి ఇవన్నీ అంటే మనకు స్టాండర్డ్గా ప్రతి నియోజకవర్గంలో కూడా కొంతమంది మా అభిమానులు అభిమానంగానే ఉన్నారు తప్ప నేనేదో మంత్రి అవుతానో లేకపోతే ఎమ్మెల్సీ అవుతానో ఇంకోటి అవుతానో అని ఎవరు కూడా వాళ్ళు ఆలోచన చేసి పదవుల కోసం నాతో ఎవరు కూడా పనిచేయలేదు. అక్కడ ఎమ్మెల్సీ చేసింది మీరే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ పార్టీ మద్దతుదారులు ఉన్నప్పటికీ కూడా మీ చరిష్మా అనేది అక్కడ పనిచేసింది, అందరూ ఏకతాటి మీద గెలిపించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే 2014 ఎమ్మెల్యే ఎన్నికల సమయానికి కూడా ఇటు మైనార్టీ అటు రెడ్డి రెండు సామాజిక వర్గాలు పోటాపోటీకి వచ్చాయి. మీరు చివరి వరకు కూడా నిషార్ అహ్మద్ అంటే ఇంజనీర్ అయిన నిషార్ అహ్మద్కి టికెట్ ఇప్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నించారు. అప్పటికే షమీం అస్లాం అక్కడ బరిలో ఉంది, సమన్వయకర్తగా పనిచేస్తుంది. మైనార్టీ విభాగానికి వచ్చినప్పుడు అప్పటికి పార్టీ సభ్యత్వం లేని నిషార్ అహ్మద్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఆయన కాకపోతే నవాజ్ అనుకున్నారు. వీరిద్దరిని ప్రతిపాదించారు. షమీం అస్లాం పేరు ఎందుకు తెర మీదకి రాలేదంటారు? అంటే నిసార్ అహ్మద్ను ఎప్పుడు దాకా మేము అభ్యర్థిగా పెట్టుకోవాలనుకున్నామంటే ఇంకా చాలామంది ఉన్నారు. అప్పుడు సిలార్ ఖాన్ అనే ఒకతను, ఇట్లా అందరూ మైనారిటీలనే పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు వీళ్ళందరూ కూడా తెర మీద ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్సీగా తిప్పారెడ్డి గారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మీకు తెలుసు ఆయన తత్వం, ఏదైనా మాట చెప్తే మాట కోసం మంచి జరిగినా చెడ్డ జరిగినా దాన్ని స్వీకరించి ఆయన మాటను కాపాడుకుంటాడు. ఆ విధంగా ఆయన మాట చెప్పాడు కాబట్టి ఇంకా తిప్పారెడ్డి గారికి సీట్ ఇస్తారని చెప్పి వీళ్ళందరినీ కూడా అప్పుడు నిరాశ పరచకూడదని చెప్పి ముందు నుంచే వాళ్ళ మైండ్స్ అంతా కూడా మేకప్ చేశాము. ఏది ఇంకా మనకు అభ్యర్థి తిప్పారెడ్డి గారు మీరందరూ మద్దతు ఇవ్వండి, తర్వాత ఇంకేదైనా అవకాశాలు వచ్చేటి మైనారిటీలకే తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా షమీం అస్లాంను ఆ రోజు మున్సిపాలిటీకి ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా చిత్తూరు జిల్లాకు కూడా మైనారిటీలకే జడ్పీ చైర్పర్సన్ ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా ఒక మైనారిటీనే ప్రపోజ్ చేయడం జరిగింది. పుంగనూరులో మున్సిపాలిటీ కూడా మైనారిటీలకి ఇవ్వాలనుకున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద ఒక ప్రత్యేకమైన గుర్తింపు అభిమానము ఆయనకు ఉంది కాబట్టి ఆయన అభిమతం ప్రకారం మేము ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి మైనారిటీలకి పెద్దపీట వేయాలని చెప్పి ఆలోచన ఆ రోజు చేయడం జరిగింది. అది తిప్పారెడ్డి గారికి శాసనసభ ఇస్తా అని చెప్పి ఆయన మాట తీసుకొని వచ్చిన తర్వాతే శాసన మండలి సభ్యుడిగా పోటీ చేశాడు. మరి ఆ మాట మీద ఇంకా ఎలాగో తిప్పారెడ్డి గారికి ఇస్తాడు కాబట్టి ఇంతమంది మైనారిటీలంతా కూడా తీసుకొచ్చి వీళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆలోచన చేయడం జరిగింది. సరే, అక్కడ తిప్పారెడ్డి గారు ఎమ్మెల్సీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేకి ఎప్పుడైతే వచ్చారో తర్వాత మీరే నరేష్ కుమార్ రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకొస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ తిప్పారెడ్డిని కాంప్రమైజ్ చేసి కోర్టులో అప్పటి వరకు ఉన్న అయితే నరేష్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఓటుతో ఓడిపోయారో కోర్టుకు వెళ్ళారు ఆయన. ఇది నాకు వ్యతిరేకంగా చేశారు, కొన్ని వాళ్ళు కొనుగోలు చేశారు అసలు చెప్పాలంటే ఎన్నికల ఆఫీసర్ని అని కోర్టుకు వెళ్ళాడు. అయితే మీరు కాంప్రమైజ్ చేసి అది విత్డ్రా చేసుకోవడంతో హైకోర్టులో కేసు ఎమ్మెల్సీగా నరేష్ కుమార్ రెడ్డిని ఎన్నిక అయిపోయింది. వాస్తవానికి నరేష్ కుమార్ రెడ్డి తిప్పారెడ్డి గారు చాలా మంచి మిత్రులు. వాళ్ళే ఒక లోపాయకారి ఒప్పందం చేసుకొని తిప్పారెడ్డి గారు పోయి అన్నను ఒక మాట అడుగు మిగతా అంతా నేను చేస్తానని చెప్పి నా దగ్గరికి నరేష్ని పంపాడు. నేను ఇంక నిష్ఠూరం ఎందుకు, ఎలాగూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నాడు, మన పార్టీ కొద్దిగా మద్దతు ఉంటుంది అని చెప్పి మనం చేయాలనుకొని జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొనే ఆ రోజు ఓకే అని చెప్పాము. తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి నేను పార్టీకి పనిచేస్తాను, లాయల్గా ఉంటానని చెప్పి కూడా నరేష్ కుమార్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు ఒక కొత్త అంశం చెప్పారు, తిప్పారెడ్డి గారు నరేష్ కుమార్ రెడ్డి గారు లోపాయి గారి మిత్రులు అనేసి. అయితే ఇంతవరకు అది ఎలా సాధ్యం అంటారు? ఇద్దరు కూడా ఇప్పుడు కూడా మంచి మిత్రులే వాళ్ళు. ఇప్పుడు కూడా తెలుగుదేశంలో ఆయన ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నా కానీ మంచి మిత్రులు. మిత్రత్వానికి రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. ఏ రోజు కూడా అలా కనిపించారు అంటే నరేష్ కుమార్ రెడ్డి రామదాస్ చౌదరి మిత్రులు, నరేష్ కుమార్ రెడ్డి దొమలపాటి రమేష్ మిత్రులు అంటే నమ్ముతారు తప్పితే రామదాస్ చౌదరి ఎప్పుడు కూడా నరేష్ కుమార్ రెడ్డికి మిత్రుడు కాదు. చాలా బాగా సఖ్యతగా ఉన్నారు ఇద్దరు కలిసి, ఎప్పుడు ఉండరు వాళ్ళు బద్ధ శత్రువులు. రమేష్ అంటే వాళ్ళిద్దరూ మంచి మిత్రులే, రమేష్ నరేష్ కుమార్ రెడ్డి.
అంటే మా ఇంటర్వ్యూలో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నరేష్ కుమార్ రెడ్డి రామదాస్ చౌదరి వాస్తవాలు చెప్పమంటారా? రామదాస్ కూడా నాకు మంచి మిత్రుడు. వాస్తవాలు చెప్పమంటారా లేకపోతే ఏదో ఒకటి చెప్పండి. వాళ్ళిద్దరు మంచి మిత్రులు కాదు, మంచి శత్రువులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాస్తవాలకు దర్పణం లాంటి వారు. అందుకనే చెప్తున్నా, దర్పణం నుంచి మేము అవాస్తవాలను కోరుకోవట్లేదు. అందుకనే చెప్తున్నాను. రామదాస్ చౌదరి గారికి నరేష్ కుమార్ రెడ్డికి ఎప్పుడు కూడా పొసగదు. వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు. మరి ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఇటీవలలో, మేము కూడా చూసాం. కొన్ని పార్టీ ప్రభావం, పరిస్థితుల ప్రభావం ఏదైనా ఉండొచ్చు కానీ బట్ హోల్ హార్టెడ్గా వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి పని చేయరు, పని చేయలేరు. ఉన్నప్పటికీ లోపల కత్తులు చూసుకుంటారు అంటారు మీరు. తప్పనిసరిగా. అంటే నరేష్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ చేసిన ఘనత కూడా మీదే. ఆ తర్వాత తిప్పారెడ్డి గారిది. అంటే మీరు ఓకే అన్న తర్వాత, అంటే తిప్పారెడ్డి గారు ఓకే అన్న తర్వాత, తిప్పారెడ్డి గారిది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అన్నారు. సరే, ఆడ రాజకీయ నేను నిమిత్త మాత్రుడే. పాత్ర పోషించింది మీరే కదా. నేను నిమిత్త మాత్రుడు. తిప్పారెడ్డి గారు ఒప్పుకొని నా దగ్గర పంపాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మనం ఒప్పించాము. జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అన్నాక ఆయన ఎమ్మెల్సీ వేయడంలో ఆశ్చర్యం ఏముంది? కేసు విత్డ్రా చేసుకుంటే అయిపోతారు కదా. నాకేం ప్రాబ్లం లేదు. ఒకసారి అన్నాన్ని వెళ్ళి కలువు అని చెప్పారంటే అప్పుడు మీకు ఎంత, మీ భుజస్కంధాలపైన ఎంత బాధ్యత ఉంటుందని? లేదు, రేపు ఎందుకు అట్లా చేసినావని నేను అడుగుతానని కూడా ఉంటుంది కదా. తిప్పారెడ్డిని అడుగుతానని కూడా ఉంటుంది కదా. నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు, నరేష్కు ఎమ్మెల్సీగా ఒప్పుకొని కేసు ఎందుకు విత్డ్రా చేసినావు అని రేపు అడుగుతానని కూడా ఉంటుంది కదా. ఒక ట్విస్ట్ అంటే నరేష్ కుమార్ రెడ్డి 2014 ఎన్నికల్లో చెప్పుల గుర్తుతో బరిలో నిలిస్తే 8,000 ఓట్లు వచ్చాయి నరేష్ కుమార్ రెడ్డికి. అంటే నరేష్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటే ఆ 8,000 ఓట్లకు కూడా మనం ఎందుకు కోల్పోవాలి? నరేష్ కుమార్ రెడ్డి 5,000 ఓట్లు మనకి కలిసి వస్తాయి. మన పార్లమెంటులో కావచ్చు, మిథున్ రెడ్డికి అవి కూడా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది కదా. నరేష్ కుమార్ రెడ్డిని ఆహ్వానిస్తాం పార్టీలోకి అనే ఉద్దేశంతో మీరే నరేష్ కుమార్ రెడ్డి తిప్పారెడ్డికి నచ్చజెప్పి ఎమ్మెల్సీగా అనౌన్స్ చేయించారు. ఆ కేసు విత్డ్రా చేయించారు. బలమైన వాదన మదనపల్లిలో. కరెక్టే. మదనపల్లిలో ఎవరి బలము ఎంత అనేది నాకంటే ఎక్కువ ఎవరికి కూడా తెలిసి ఉండదు. ఎవరెవరికి ఎంత బలం ఉంది, ఎవరిని మనం ఎన్నికల్లో వాడుకుంటే మనం పెట్టిన అభ్యర్థిని గెలిపించుకోగలుగుతాము అనేది క్షుణ్ణంగా నాకు అవగాహన ఉంది. కాబట్టి నేను దాని గురించి ఆయన 8,000 ఓట్ల 80,000 ఓట్ల నేను చెప్పదలుచుకోలేదు. అయితే ఒకటి మాత్రం చెప్తాను, ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రాపకంతో మా నాన్న కాంగ్రెస్లో ఇట్లున్నాడు, మా అమ్మ ఇట్లున్నది, మా తాత ఇట్లున్నాడు అని చెప్పి ఫోటోలను ఎత్తుకుపోయి మా మీదంతా కూడా లేనిపోని పితూరులన్నీ కూడా చెప్పి సోనియా గాంధీ మాకు కూడా చాలా క్లోజ్గా ఉండేది. మరి ఆమెకంతా చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఆమెకు లాయల్గా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం కడదాకా పోరాడాల్సింది పోనిచ్చి ఆయన ఏదో వంక పెట్టి డబ్బులంతా సంపాదించుకొని అవంతా కూడా మూటలు కట్టి దాచిపెట్టుకొని తర్వాత ఎన్నికలకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి చెప్పులు మెడకేసుకొని ఈదుల్లోకి వచ్చి నేను పోటీ చేస్తామంట చెప్పుల పార్టీలో అని చెప్పి సిగ్గు లేకుండా చేసేదే కాకుండా వీళ్ళందరినీ కూడా చెప్పులు మెడకేసుకునే విధంగా చేశాడు. అంతేగాని అతను గెలిపించే తాహత్తు ఉంటే ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఆ నాయకుడు ఎవరంటారు? ఏ మాజీ ముఖ్యమంత్రి అంటే కిరణ్ కుమార్ రెడ్డి తప్ప ఎవరున్నారు? నాకేముంది అతని పేరు చెప్పాడు. అతనికి తను పోటీ చేసి గెలుస్తాననే నమ్మకమే లేని వ్యక్తి లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా వాళ్ళు తెలుగుదేశం చెప్పుల పార్టీలో ఉండే నాయకులంతా కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పకుండా పీలేరుకు వచ్చి లాస్ట్ మినిట్లో వాళ్ళ తమ్ముడు దగ్గర నామినేషన్ వేయించిన గొప్ప వ్యక్తి. మరి అలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయిపోయినారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళ మాటలని వీళ్ళు చెప్పులంతా మెడకేసుకొని మేము రాజకీయ నాయకులు అనుకున్నారు. మరి ఇవన్నీ మా జిల్లాలో అయితే నాకు ఏ రోజు కూడా కిరణ్ కుమార్ అనే అతను ఒక పాపులర్ లీడర్ కాలేడు. అదే అతను మ్యానిపులేటరీ పాలిటిక్స్లో ఒక రాజకీయ నాయకుడు, ప్రజాబలం ఉన్న ప్రజానాయకుడు కాదు. లీడర్కు పాలిటీషియన్కు చాలా తేడా ఉంటుంది. యూ హ్యావ్ టు ఫాలో. లీడర్ వేరే, పాలిటీషియన్ వేరే. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారనో లేదంటే తిప్పారెడ్డి గారు మీ దగ్గరికి పంపించినారనో, అయితే మీ పర్యవేక్షణలో అయితే నరేష్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయారు. ఆ తర్వాత నరేష్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత రెండోసారి కూడా మిమ్మల్ని విభేదించి తిరిగి టీడీపీలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటారు? అతను యువకుడు, ఆశావాది, రాజకీయాల్లో పైకి రావాలనే కోరిక ఉంది. ఇక్కడ తిప్పారెడ్డి గారికే మళ్ళీ మేము సీట్ ఇస్తామనే ఆలోచన అతనికి ఉంది. అతనికి ఇంకెక్కడన్నా తంబలపల్లిలో ఎక్కడన్నా పెడతారేమో అని చెప్పి ఆలోచన చేశారు. అదంతా పెట్టుకోవద్దు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఏదైనా ఆలోచన చేస్తామని చెప్పి
కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన మీదట అతనికి కూడా కోరిక ఉంటుంది కదా శాసనసభ్యుడు కావాలని. ఇక్కడ కాకపోతే తెలుగుదేశంలో నాకు అవకాశం ఉంటుందేమో అని చెప్పి తెలుగుదేశానికి వెళ్ళాడు. అది నథింగ్ బట్ నేచురల్ టు ఎనీ పాలిటీషియన్. ఎవరికైనా ఆశావాదికి ఏదో పార్టీలో మనం శాసనసభ్యుడు కావాలనుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మీ వర్షన్ ఇలా ఉంటే నరేష్ కుమార్ రెడ్డి వర్గం వర్షన్ కావచ్చు, మదనపల్లిలో ఉన్న నాయకుల వర్షన్ కావచ్చు మరోలా ఉంది. అంటే మిథున్ రెడ్డి గారు వెళ్ళి అంటే ఎప్పుడైతే మీరు మదనపల్లి వీలు పడదో అంటే తిప్పారెడ్డి గారు కూడా నరేష్ కుమార్ రెడ్డి అన్నారు భవిష్యత్తులో నీకు నాకు ఎందుకు పోటీ, నువ్వు నేను విభేదాలు కావాల్సి వస్తుంది, ఇప్పుడే నువ్వు తంబళ్ళపల్లెకి వెళ్ళిపో, తంబళ్ళపల్లె చూసుకున్న తర్వాత తంబళ్ళపల్లె మీద దృష్టి పెడితే ఫస్ట్ తంబళ్ళపల్లె ఎమ్మెల్యే టికెట్ నరేష్ కుమార్ రెడ్డికి ఇస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, జగన్ గారు హామీ ఇచ్చారు. తర్వాత మిథున్ రెడ్డి గారు వెళ్ళి తంబళ్ళపల్లె టికెట్ మీకు ఇవ్వలేము, మేము ఒక మా చిన్న ఎట్లా రాజంపేట పార్లమెంట్ మాదే కాబట్టి మేమే ఖర్చు పెట్టుకోవాలి, మా చిన్న నా పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారిని మేము బలపరుస్తాం, అక్కడ మీరు ఎమ్మెల్సీ గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తే వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తామని చెప్పడంతోనే మీ తండ్రి కొడుకుల రాజకీయానికి ఒక నమస్కారం అంటూ నరేష్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయారని నరేష్ కుమార్ రెడ్డి యొక్క వర్గీయులు బలంగా వాదిస్తున్నారు. మరి ఆయన వర్గీయులు ఎవరో మరి తెలియదు, ఎవరు ఎందుకు చెప్తున్నారో నాకు తెలియదు. ఇనిషియల్గానే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, నువ్వు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు, తంబలపల్లి కావాలంటే కూడా పెట్టుకోవద్దు, అక్కడ ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ కుమార్ రెడ్డి మన అభ్యర్థి, ప్రవీణ్ కుమార్ రెడ్డికి నువ్వు మద్దతు ఇవ్వాలి అని చెప్పి చెప్పారు. పలుసార్లు ప్రవీణ్ కుమార్ రెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్సూ చేశారు, నువ్వు నియోజకవర్గానికి పోయి తిరుగు చేయాలని. ఆ రోజుకు మా తమ్ముడి పేరు ఎక్కడ కూడా రాలేదు, బయట రాలేదు. మా తమ్ముడి పేరు బయట వచ్చింటే మనం ఇతన్ని చేర్చుకునే పరిస్థితి కూడా ఉండిండదు. మేము అక్కడ ఏ పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చిందో అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. తప్పితే మాకు పలమనేరు చాలా ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది కదా, నా పక్క కాన్స్టిట్యుయెన్సీ, నాకు బలం ఉన్న కాన్స్టిట్యుయెన్సీ, అక్కడెక్కడో పంపించి మా తమ్ముడిని నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా పార్టీ కోసము పార్టీ మా నాయకుడు ఆదేశాల మేరకు అక్కడ పంపాము. తప్పితే ప్రవీణ్ కుమార్ రెడ్డి కోసం కనీసం ఒక 100 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు, నువ్వు వచ్చి నియోజకవర్గం తిరుగు, నువ్వు కంటెస్ట్ చేయాలా, నువ్వు అక్కడ కూర్చుంటే బాగుండదు హైదరాబాద్లో అని చెప్పి. మరి కారణాలు ఏమో కానీ ఆయన రాలేదు. ఇప్పుడు ఇంతవరకు మనం మదనపల్లి రాజకీయాలు మీకు ఖర్చు వచ్చినట్టు లేదనుకున్నాం. ఎందుకంటే ముజీబ్ హుసేన్ మీ ద్వారానే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు, ఓడిపోయారు. అతను నరేష్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయింది కూడా మీ వల్లనే, తర్వాత ఎమ్మెల్సీ అయింది మీ వల్లనే. తర్వాత అలా అందరూ కూడా మీ ద్వారానే పదవులు పొందిన వారంతా కూడా అలా వచ్చి అలా దూరం అయిపోతున్నారు మీకు. ఇప్పుడున్న తిప్పారెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా కూడా మీ మద్దతు ద్వారానే ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారనేది కూడా అందరికీ తెలిసిన అంశమే. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారితో కూడా కొంతకాలం పాటు గ్యాప్ వచ్చింది, తర్వాత ఇప్పుడు సర్దుకున్నా కూడా గ్యాప్ వచ్చింది అంటున్నారు. మాకు ఎప్పుడు గ్యాప్ రాలేదు, తిప్పారెడ్డి గారికి నాకు ఎప్పుడు గ్యాప్ రాలేదు. ఒక సందర్భంలో మిథున్కు అతనికి అక్కడ స్థానికంగా ఏం జరిగిందో మనకు తెలియదు, గ్యాప్ వచ్చి మిథున్ వాళ్ళ ఇంటికి పోకుండా ఆయనతో మాట్లాడకుండా వచ్చాడు మదనపల్లికి పోయి. తర్వాత నా నోటీస్కి వచ్చిన తర్వాత మిథున్ కూడా గట్టిగా మందలించడం జరిగింది. మళ్ళా పోయి కలు, నువ్వు తప్పనిసరిగా తిప్పారెడ్డిని మద్దతు చేయడం బాగాలేదు, మన మద్దతు ఇస్తూ ఉండే నాయకుడు ఆయన, రేపు కూడా మనం ఆయనకే మద్దతు ఇవ్వాలి కాబట్టి మీరిద్దరు విభేదాలు పెట్టుకుంటే కష్టమవుతుంది, సజావుగా జరగదని చెప్పి నేనే అతను మళ్ళా దగ్గర చేర్చి తిప్పారెడ్డి గారితో కలిపినాను. తిప్పారెడ్డితో నాకు ఎప్పుడు విభేదాలు లేదు, ఎప్పుడు కూడా నాకు చాలా చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాడు. ఒక తిప్పారెడ్డి గారు పక్కన పెడితే 2004 మీకు ఇంకొకటి కూడా చెప్తాను, మదనపల్లి అచ్చిరాదు అని చెప్తున్నారు కాబట్టి దానికి కూడా జవాబు చెప్తాను. మదనపల్లి అచ్చి వస్తుంది, ఏది ఓటర్ల వరకు ప్రజల వరకు ఎప్పుడు కూడా తిరుగులేని అభిమానాన్ని మా మీద చూపిస్తాను. కానీ కొంతమంది నాయకులు ఎక్కువ ఆశావాదాలు, ఎమ్మెల్యే అయితేనే మంత్రి కావాలా లేకపోతే ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి మాదిరి ఎట్లా విప్లవ యత్నాలన్నీ చేస్తారు, అట్లా ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏం లేదు, వాళ్ళకి షార్ట్ లివ్డ్ పాలిటీషియన్స్ అయిపోతారు తప్ప తుదిదాకా రాజకీయాల్లో కొనసాగడం అనేది చాలా దుర్లభంగా ఉంటుంది అలాంటి వ్యక్తులకు. మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు కదా, అందరూ వాళ్ళు మాజీలు అయిపోయిన తర్వాత ఇంకా మాజీలుగానే మిగిలిపోతారు తప్ప తిరిగి మళ్ళీ రాజకీయాల్లో వాళ్ళు కొనసాగి లైమ్లైట్లో వచ్చి మదనపల్లిలో వచ్చి ఏదో ఒకటి అయ్యేది జరగదు. ఇప్పుడు 2004లో సైతం అప్పటి వరకు షాజాన్ బాషా బస్సు డ్రైవర్ గాను బస్సును మెయింటైన్ చేసుకుంటున్న షాజాన్ బాషాని పిలిచి టికెట్ ఇప్పించిన ఘనత కూడా లేదు. ఒకటి షాజహాన్ బాషా ఎప్పుడు కూడా బస్ డ్రైవర్ కాదు, వాళ్ళ ఫాదరే ట్రాన్స్పోర్ట్ ఆపరేటరు, చాలా బస్సులు ఉన్నాయి.
మంచి కుటుంబం చెప్పాలంటే మదనపల్లిలో ఒక చాలా మంచి పేరు పెట్టుకోండి కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైనప్పుడు ఆయన తీసుకొచ్చి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా వేశాను. అట్లా అతను రాజకీయ ప్రవేశం చేశాడు. తర్వాత ముజిబ్ మాకు దూరం అయిపోయిన తర్వాత ఆల్టర్నేటివ్గా ఇతన్ని రేపు శాసనసభకు మనం ప్రపోజ్ చేయాలనే ఆలోచనతో ముందు నుంచి అతనికి అక్కడ మద్దతు ఇస్తూ రావడం జరిగింది. 2004లో అంటే మీ మద్దతుతోనే అంటే నరేష్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థి చేయాలనుకున్నప్పటికీ 2004లో షాజహాన్ బాషా మీ మద్దతుని బీఫామ్ వచ్చింది. బీఫామ్లో సంతకం లేకపోవడంతో మీరు నామినేషన్ చేసుకోవడం జరిగింది కాబట్టి అతను రద్దు అయిపోయింది. 2009లో సైతం మీ మద్దతుతోనే చివరి నిమిషంలో అప్పటి వరకు అంటే పీసీసీ పరిశీలనకు ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా మదనపల్లి నుంచి ఒకే ఒక పేరు వెళ్ళింది, నరేష్ కుమార్ రెడ్డి పేరు మాత్రమే వెళ్ళింది పీసీసీ పరిశీలనలో. అంటే అక్కడికి పోతే కానీ చివరి నిమిషంలో మీ మద్దతుతోనే సాయి ప్రతాప్ గారు మీరు కలిసే షాజహాన్ బాషాకు చివరి నిమిషంలో ఒక టికెట్ తెప్పి వీళ్ళంతా మహాకూటంగా ఏర్పడి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా నరేష్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తిప్పారెడ్డి, సిపి సుబ్బిరెడ్డి, షాజహాన్ బాషా, షమీం అస్లాం, వీళ్ళ అడవిలోపల గోపాల్ రెడ్డి వీళ్ళంతా చేస్తున్నా కూడా మీ మద్దతుతోనే షాజహాన్ బాషా టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రోషయ్య గారు ఉన్నంత వరకు మీ వెంట నడిచిన షాజహాన్ బాషా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాలకే ఆ వర్గంలోకి దూకిపోయారు. అక్కడ కూడా షాజహాన్ బాషా మీ వలన ఎమ్మెల్యే ఆయన కూడా దూరం అయిపోయారు. దీన్ని బట్టి చూస్తే మదనపల్లి రాజకీయాలు తిప్పారెడ్డి పెద్దిరెడ్డి గారికి అచ్చు రాలేదేమో అనిపిస్తుంది అందరికీ. ఎందుకు అచ్చు రాలేదు? ఆ తర్వాత మీ పర్యవేక్షణలో నాయకులైన వాళ్ళంతా కూడా అలా వెళ్ళిపోతున్నారు. నేను నాయకులుగా చేసిన వాళ్ళకి అచ్చు రాలేదేమో కానీ నాకు అచ్చు వస్తూ ఉంటేనే కదా మళ్ళీ తిరిగి తిప్పారెడ్డి గారు శాసనసభ్యుడయ్యారు, శాసనమండలి సభ్యుడయ్యారు. అట్లా అలాంటి ఆలోచన ఏం లేదు. ఎవరైనా ఇప్పుడు షార్ట్ లివ్డ్ పాలిటీషియన్స్ కొంతమంది ఉంటారు, ఇప్పుడు వన్ టైం కొంతమంది ఉంటారు. అట్లా వాళ్ళు తప్పు చేస్తే ఆ విధంగా మిగిలిపోవచ్చు తప్ప శాశ్వతంగా పాలిటిక్స్లో ఉండాలా, మనం రాజకీయాలు నడిపల్లా, పదవుల్లో ఉండాలా అని చెప్పి ఆలోచన చేసేవాళ్ళు అయితే కలిసి పనిచేసేవారు. ఈరోజు తిప్పారెడ్డి గారు పని చేస్తున్నాడు కలిసి మొదటి నుంచి కూడా. కాబట్టి అదే అచ్చి రాకపోతే తిప్పారెడ్డి గారు కూడా వెళ్ళిపోయిండాలి వేళకు. అంటే చిన్న గ్యాప్ వచ్చింది, మళ్ళీ సర్దుకుంది అనేది వచ్చింది. నాట్ అట్ ఆల్ కరెక్ట్. నేను నాకు చెప్పే అలవాటు కూడా మీకు గ్యాప్ వచ్చినా, మీ కుమారుడు గ్యాప్ వచ్చినా, వాళ్ళు వచ్చినా కూడా నేను కలిపినాను, ఇద్దరిని కలిపాను. నాకు గ్యాప్ ఉంటే నేను ఎట్లా కలుపుతాను? మీ కుమారుడు గ్యాప్ వచ్చింది, నాకు గ్యాప్ ఉంటే తిప్పారెడ్డితో నేను ఏ విధంగా కలుపుగలుగుతాను? అంటే మీ కుమారుడి గ్యాప్ వచ్చినా మీకు వచ్చిన ఒకటే అన్నది ఇక్కడ అంశం అనమాట. మిథున్ రెడ్డి గారు వేరే కాదు, పెద్దిరెడ్డి గారు వేరే, ఇద్దరి రాజకీయం ఒకే విధంగా ఉంటుంది. తండ్రి కావచ్చు కానీ పొలిటికల్గా అన్ని సార్లు కుమారెడ్డికే మద్దతు ఇస్తారు ఎవరైనా. ఇక్కడ మనకు రాజకీయంగా భవిష్యత్తు చూసి అక్కడ ఎవరైతే మనం పార్టీని గౌరవపరుస్తారో, మన లీడర్కి లాయల్గా ఉంటారో, ఎవరైతే మళ్ళీ గెలవగలుగుతారో అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తాం తప్ప కొడుకు చెప్పాడని చెప్పి అతను తీసుకొచ్చిపెట్టు, ఇతను తీసుకొచ్చిపెట్టు అంటే పెట్టేస్తారు. అంటే కనుసైగతో రాజకీయాలు శాసించగల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లి మున్సిపల్ చైర్మన్ గిరిని దూరం చేసుకోవడానికి కారణం ఏంటంటారు? అది కూడా నా ఇంటర్ఫిరెన్స్ లేదు. ఆ రోజు అంతా మేనేజ్మెంట్ అంతా తిప్పారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారే చేశారు. తిప్పారెడ్డి గారు నాకు అప్పచెప్పలేదు, నాకు ఇచ్చింటే నేను చైర్మన్ చేసేవాడిని, చేయడు. నాకు ఇచ్చింటే చేసేవాడిని. రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు చేయడు. ఇప్పుడు నువ్వు ఏదో గ్యాప్ ఉన్నావు కదా, ఈ గ్యాప్ కూడా ఇద్దరికి ఎందుకు వచ్చిందంటే ఆ చైర్మన్ గిరి దగ్గరే వచ్చింది. షమీం అస్లాంకి ఆయన మద్దతు ఇవ్వాలని ఆయనకు లేదు. మీరు చెప్తే కూడా ఒప్పుకోలేదా? నేను చెప్పలేదు. మీరు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు ఏదో చదువుకొని చేసుకుంటూ ఉండరు, చేస్తారులే అనుకున్నాను. ఈయన ముగ్గురు కౌన్సిలర్లను తెలుగుదేశం పార్టీకి అప్పచెప్పేశారు. ప్రతిపాదించింది మీరు. అవును, నేను కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే అన్ని నేనే, ఇక్కడ నేను కాదు. ప్రతిపాదించింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ అనుమతి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు శాసనసభ సీట్ ఇవ్వలేదు కాబట్టి మనం కనీసం మున్సిపాలిటీకి పెట్టాలని చెప్పి ఆయన గట్టిగా చెప్తే నేను ఆ మాట ఇద్దరికి, తిప్పారెడ్డి గారికి, మిథున్ కూడా చెప్పి ఆమె మన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి తిప్పారెడ్డి గారికి ఎందుకో మొదటి నుంచి కూడా ఆమె అంటే ఇష్టం లేదు. ఆమెకు కూడా తిప్పారెడ్డి గారు అంటే ఇష్టం లేదు. అంటే ఇద్దరిని కూర్చోబెట్టి ఎందుకు సర్దుబాటు చేయలేకపోయారు? తిప్పారెడ్డి గారికి కావచ్చు, అప్పటికే చేతులు దాటిపోయింది. ఎందుకంటే ముగ్గురు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు, కారణాలు ఏవైనా కానీ.
అంటే మీరు గట్టిగా పట్టి ఉంటే ఒక్కరు కూడా దాటిపోయేవారు కాదు అనుకుంటే మున్సిపాలిటీ చైర్మన్ గిరి వచ్చేది మరో విధంగా. అంటే రాడికల్స్ ఉద్యమాలతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జింకా చలపతి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ముఖ్య అనుచరుడిగా ఉండిపోయారు. ఈ రోజుకి కూడా ఆయన ముందు వచ్చిన ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు, అందరూ అలా పోతున్నారు. జింకా చలపతి మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడిగా మాత్రం ఉండిపోయారు. ఆ రోజు చైర్మన్ గిరి వచ్చింటే మున్సిపల్ చైర్మన్ షమీం అస్లాం, వైస్ చైర్మన్ జింకా చలపతి అయ్యేవారు కదా. ముందే చెప్పాను నేను, ఏది నాతో ఉండేవాళ్ళు పదవులు ఆశించరు, లేదా నాకు ఏది పలాంది వస్తుంది, లేదా రేపు ఏదో వస్తుంది అని ఆలోచించరు. రామచంద్రారెడ్డితో మనం ఉంటే చాలు అని చెప్పి ఆలోచన చేస్తారు. దాంట్లో ప్రథముడు జింకా చలపతి. అంటే ముఖ్యంగా మీరు జిల్లాలో ముఖ్యమైన నాయకుడు వైసీపీకి. అయితే మదనపల్లి లాంటి మెజార్టీ సీట్లు సాధించి చేతులు మనం కోల్పోతే మనకి చెడ్డ పేరు అన్న భావన మీకు లేదంటారా? నాకు ఉంది, కానీ బాధ్యత ఎవరిది? అక్కడ స్థానిక శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు ఇద్దరు ఉన్నారు. చిన్న మున్సిపాలిటీని గెలిపించుకోరు అని ఎవరు అనుకోరు కదా, వాళ్ళిద్దరూ కలిసి చేయాల, చేయలేకపోయారు. పైపెచ్చు మీరు గెలిపించిన 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను వేరే పార్టీకి పంపించేస్తారు. ఎవరు పంపించినా ఏదైనా కానీ వెళ్ళిపోయింది అయితే వాస్తవం కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారే ఆదేశాలు ఇచ్చి ఆమెను మున్సిపల్ చైర్పర్సన్ చేయాలని తర్వాత మీరు చేయరని రామచంద్రారెడ్డి ఎట్లా అనుకుంటాడు? వాళ్ళు చేస్తారు, అవుతుంది, మనకు మెజారిటీ ఉంది, తప్పకుండా అవుతుంది అని ఆలోచన చేసి నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. విభేదాలు ఉన్నాయని మీ దృష్టికి వచ్చినట్టే సర్దుబాటు చేస్తుంటే అప్పుడు లేవు, మీ విభేదాలు లేవు. మీరు పుంగనూరు అప్పటికి విభేదాలు లేవు, దయచేసి తినండి. అప్పటికి ఎవరికి కూడా విభేదాలు లేవు, అందరూ కలిసిగానే ఉన్నారు. ఆ ఎన్నికలు అయిన తర్వాత ఈ కౌన్సిలర్లు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోయిన దాన్ని పట్టి ఒక విధంగా తిప్పారెడ్డి మీద ఆయన విభేదించాడు మిథున్ రెడ్డి. కానీ అది తప్పని చెప్పి నేను మళ్ళీ ఇద్దరిని కూడా కలిపి కూర్చోబెట్టి రాజీ చేయడం జరిగింది. మళ్ళీ తప్పనిసరిగా తిప్పారెడ్డి గారిని ఒక పెద్ద వ్యక్తిగా గౌరవించే పద్ధతిలోనే మిథున్ కూడా పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఎన్నిక ముందు, అంటే చైర్మన్ ఎన్నికకు ముందు రోజు మీరు పుంగనూరు నుంచి ర్యాలీగా వస్తుంటే మదనపల్లికి మార్గ మధ్యలో పులి మహాలక్ష్మి మీకు నమస్కరించి వెళ్ళింది. అంటే ఇక్కడ శిబిరంలో ఉండాల్సిన పులి మహాలక్ష్మి బయటికి వచ్చింది. మీకు కనిపించినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పట్టించుకోలేదు. శిబిరంలో ఉన్న ఎవరో నాకు ఆమెను కూడా ఐడెంటిఫై చేయలేను. నాకు కనిపించింటే ఎత్తి ఇమ్మీడియట్గా క్యాంపులకి పంపించేవాడిని. నాకు తెలియదు, నా నోటీస్లో ఉంటే 100% పార్టీకి చెడ్డ జరిగేది ఏ పొద్దు కూడా నేను చేయలేను. అందులో కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పుడు చేయలేదు. నేను ఎవరి రోజు లోపాయకారి ఒప్పందాలు చంద్రబాబు నాయుడుతో పెట్టుకోలేదు. ఏదైనా పోటీ అంటే పోటీగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. ఈరోజు అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం ఇస్తూ ఉన్నాడు, మా మాటకు విలువిస్తూ ఉన్నాడు, మా జిల్లా వరకు. మాకు అంతకంటే కావాల్సింది ఏముంది? ఆయన కోసం పనిచేసేదానికి ఇంకా తీవ్రంగా పనిచేస్తాం తప్ప ఏదో మెత్తబడి సాఫీగా ఉండి మహాలక్ష్మి వచ్చి దండం పెట్టింది, సరే నాయన వెళ్ళిపో నువ్వు తెలుగుదేశానికి అని చెప్పి అంత ధర్మరాజును మాత్రం కాదు. నా నోటీసులో అంటే నేను ఐడెంటిఫై చేయగలిగితే తీసుకుపోయి మళ్ళీ క్యాంపులో పడేసింది వాడిని. ఇక చిరువ తీసుకుంటే మదనపల్లి రాజకీయాలు అంటే షమీం అస్లాం మైనార్టీ వర్గానికి చెందినవారు. ముందు నుంచి కూడా ఎమ్మెల్యే ప్రతిసారి కూడా ఆశావహరాలుగా ముందుకు వస్తుంది, చివరకు ప్రయత్నిస్తుంది. అంటే ఎందుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చల్లని చూపు షమీం అస్లాం మీద లేదు అనిపిస్తుంది అని అందరూ అంటుంటారు. మరో విధంగా 2019 ఎన్నికల్లో మైనార్టీ టికెట్ వస్తే టికెట్ ఇవ్వాల్సి వస్తే నవాజ్ను ఇప్పటి నుంచే తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్యే షాజాన్ బాషా సోదరుడు నవాజ్ గారిని ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మరోవైపు షమీం అస్లాం ఉన్నప్పటికీ అంటున్నారు. కారణం ఏంటంటారు? నవాజ్ అనే వ్యక్తి ఇంతవరకు నన్ను కలవలేదు. ఒకవేళ కలిసింటే మిథున్ రెడ్డిని కలిసిండొచ్చు, తిప్పారెడ్డి గారిని కలిసిండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిండొచ్చు తప్ప నన్ను ఎప్పుడు కూడా కలవలేదు. నేను అట్లా తీసుకురావాల్సిన అవసరం కూడా నాకు లేదు. అంతకంటే ఎక్కువ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మనం లేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన షమీం అస్లాంకి రేపిస్తే కూడా నేను ముందుండి పనిచేస్తా, గెలిపిస్తాను. ఒక సిట్టింగ్ శాసనసభ్యుడిని అడబెట్టుకొని ఆయన వెళ్ళిపో అని చెప్పి కష్టకాలంలో అంతా ఆయన పార్టీకి పనిచేస్తూ ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని వెళ్ళిపో అని చెప్పి షమీం అస్లాంని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడనో, లేకపోతే నవాజ్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడనో మనము జగన్మోహన్ రెడ్డి గారిని గురించి తక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మైనార్టీ ఈక్వేషన్ వస్తే 2019లో మైనార్టీ ఈక్వేషన్ ఇవ్వాల్సి వస్తే మదనపల్లి ఇవ్వాలని ఏం లేదు కదా, ఎమ్మెల్యేనే ఇవ్వాలని కూడా ఏం లేదు కదా. మైనార్టీ అటు తీసుకుంటే కదిరి ఉంది, ఇటు చూస్తే ఇక్కడ ఉంది, అక్కడ ఉన్న కదిరిలో అత్తా చాంద్ బాష్ ఇప్పటికే
వైసీపీకి దండం పెట్టి టీడీపీలోకి వెళ్ళిపోయాడు. అవును, వార్డు మెంబర్లు కూడా గాలంలో తీసుకొచ్చి మీరు శాసనసభ్యులు చేస్తే వాళ్ళు ఎట్లా లాయల్గా ఉంటారు అనుకుంటావు? ఆ ఘనత మీ పార్టీదే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు, ఖచ్చితంగా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చివరి నిమిషంలో జగన్ గారు మేనమామ రవీంద్రారెడ్డి గారు అత్తార్ చాంద్ బాషాను తెర మీదకి తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న ఇస్మాయిల్ కాదనేసి లాయల్టీస్ని చూసి చాంద్ బాషా చాలా లాయల్గా ఉన్నాడని చెప్పి ఆ రోజు అందరం కూడా అతనికి సిటీ వల్ల అన్నోళ్ళమే. ఒక రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడు అనేది వాస్తవం కాదు. పార్టీ జెండా మోయలేదు, పార్టీ తిరిగాడు, మాతో పాటు తిరిగాడు. నేను కూడా కొన్ని రోజులు నేను కూడా ఉన్నాను ఇన్ఛార్జి ఉన్నప్పుడు, నాతో పాటు కూడా ఆయన తిరిగాడు. అట్లా అదేం లేదు. అంత తక్కువ కాలంలో ఆయన లాయల్టీ ఏం కనిపించారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతను అయితే గెలుస్తాడు అని చెప్పే భావన ఒక ఆయనకున్న సర్వేల ద్వారా తెచ్చుకొని అతనికి వేయాలని చెప్పి ఆలోచన చేశారు, ఇచ్చారు. శాసనసభ్యుడు అయ్యాడు. మరి ఆయన ఎంతో లాయల్గా ఉండాల. నా తాతకు వార్డు మెంబరే కాలేను, నేను శాసనసభ్యుడు అయ్యాను. నా ఏం పోయినా ఏమొచ్చినా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారితో మనం నడవల్ల కష్టాలలో అని చెప్పి ఆయన ఆలోచన చేయలేదు. చాంద్ బాషా ఎక్స్ కౌన్సిలర్గా పనిచేశారు. చాంద్ బాషా మేయర్ చైర్మన్ గా ఆయన. కౌన్సిలర్ ఏంటి, మేయర్ ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళ అక్క చైర్మన్ గా చేసింది, మున్సిపల్ చైర్మన్ గా వాళ్ళ అక్క చేస్తే ఫయాజ్ చైర్మన్, ఈయన కౌన్సిలర్ గా పనిచేశారు. వాస్తవం చెప్పండి, అతనికి శాసనసభ్యుడే లేదు. మరి మీరు కల్పించారు ఆ గొప్పతనం వైసీపీ. ఆ గొప్పతనం పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి గారిది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉండకుండా పరిగెత్తా వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలో కండువా కప్పుకున్నావు, మంత్రి అయితే అనుకున్నావు. మరి మైనారిటీస్కు మంత్రి పదవి ఇస్తాడని చెప్పి 2 మైనారిటీలు వెళ్ళిపోయారు. జలీల్ ఖాన్ అనుకో, చాంద్ బాషా అనుకో. మరి వాళ్ళకి ఇవ్వలేదు కదా. నేను అదే చెప్పేది, ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రిపోర్ట్ తెప్పించుకున్నా, అది అప్పటి జిల్లాగా ఇన్ఛార్జ్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రరావు కావచ్చు, మేనమామ రవీంద్రారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ చెప్పితేనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి టికెట్ ఇస్తారు తప్పితే లేకపోతే ఇచ్చే ప్రసక్తి లేదు. అది ఆ తప్పు మీది కూడా కాదు. ఎందుకంటే తిలాపాపం తలాపిడి మా తప్పు కూడా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఎంటైర్ కేడర్ అంతా మేమంతా తప్పు చేసినట్లే కదా. ఆయన ఏం తప్పు చేయలేదు. ఆయన ఎంతవరకు అంటే సర్వేల్లో చూసి ఇతనైతే గెలుస్తాడు అని చెప్పి ఆలోచన చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అతను గెలవడం కూడా జరిగింది. మరి అతని లాయల్టీస్ మేము స్టడీ చేయలేము కదా. ఇప్పుడు అక్కడ డాక్టర్ సిద్ధారెడ్డిని ప్రతిపాదించారు, ఆయన సమన్వయకర్తగా ఉన్నారు. మరోవైపు మదనపల్లిలో ఖచ్చితంగా మైనార్టీకి ఇవ్వాల్సి వస్తే ఇప్పటి నుంచే నవాజు తెర మీద ఉన్నారు అన్నది ఇక్కడ వాదన. దానికి మీరు ఏ విధంగా సహకరిస్తారు? ఒక పార్టీకి ద్రోహం చేసి శాసనసభ్యుడు వెళ్ళిపోతే అక్కడ ఖాళీగా ఉండే చోట ఇవ్వాల్సి వస్తే మైనార్టీలకి ఏమైనా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ కష్టకాలంలో అంతా కూడా చేతులు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెనకాల నడుస్తూ ఉండే తిప్పారెడ్డిని మారుస్తారని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి తప్పులు చేయరు. సార్ మీ స్వగ్రామం ఎర్రాతివారిపల్లి, సదం దగ్గర 2 కిలోమీటర్లు. మీరు ఎంతమంది సంతానం సార్? నాన్న మేము 3 కుమారులు, 1 కుమార్తె. 3 కుమారులు, మీరు పెద్దవారు? నేను పెద్దవాడిని. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది సార్? విద్యాభ్యాసం అంతా మా ఊర్లోనే, సదంలోనే అప్ టు SSLC లాస్ట్ బ్యాచ్. తర్వాత PUC వెంకటేశ్వర అంటే శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్. తర్వాత BA గోవిందరాయ స్వామి ఆర్ట్స్ కాలేజ్. తర్వాత MA సోషియాలజీ SV యూనివర్సిటీ. ఆ తర్వాత PhD కూడా చేయడం జరిగింది. డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. బీకామ్లో ఫిజిక్స్ చేయలేదు. MA సోషియాలజీ చేసి తర్వాత PhD కూడా చేసి డాక్టరేట్ కూడా తెచ్చుకోవడానికి. ఓకే, అంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అప్పటికే సేవా దృక్పథం ఎక్కువ ఉంటుంది. MA సోషియాలజీ చేశారంటే కొద్దిగా సేవ కొద్దిగా అదంతా కూడా ఉండేవాళ్ళే కొద్దిగా ఇది చేస్తుంటారు. సోషియాలజీ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా. అప్పటి నుంచి ఎందుకు సోషియాలజీ వైపు వెళ్ళారు? అదేదో మాకు బేసిక్గా మా ఫాదరు పెద్దగా చదువుకోలేదు. మాకు కూడా అడ్వైజ్ చేసేది లేదు. మాకు తోచినట్లు మా స్నేహితులు ఇలా చూసి SSLC దాకా కంపల్సరీగా అదే చదువుతాము. PUCలో ఏమో సైన్స్ తీసుకున్నాను డాక్టర్ కావాలని, మార్కులు రాలేదు. తర్వాత ఇంకొద్దు బాయ్ సైన్స్తో ఎందుకులే అని BAలో చేరినాను. గోవిందరాయ స్వామి కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ పోతే
నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ కావాలని చెప్పి ఒక ఆలోచన ఉండేది. అంత స్టెప్పులు అంతా జిగ్జాగ్ వెళ్ళిపోయారు. సైన్స్, లిటరేచర్, మళ్ళీ సోషియాలజీ. సోషియాలజీకి ఎందుకు రావడం అంటే ఇంగ్లీష్ నుంచి రాకుండా సోషియాలజీకి ఎందుకు వచ్చామంటే అక్కడ చూస్తే మాకు చాలా దగ్గరగా ఉండే స్నేహితులందరూ చాలామంది దాంట్లో ఆల్రెడీ చేరినారు. వీళ్ళందరూ ఉంటే మనం రేపు రాజకీయంగా కూడా యూనివర్సిటీలో మనం చైర్మన్ అయ్యేదానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఫస్ట్ డిపార్ట్మెంట్లోకి గెలవాలి. యూనివర్సిటీ చైర్మన్ అంటే అన్ని డిపార్ట్మెంట్లలో ఫైనల్ ఇయర్లో చైర్మన్లు గెలుస్తారు. ప్రీవియస్ దీంట్లో ఫస్ట్ ఇయర్లో సెక్రటరీలు గెలుస్తారు. వాళ్ళందరూ కలిసి చైర్మన్కు యూనివర్సిటీ చైర్మన్కి ఓట్లు వేస్తారు. అది అందుకని చెప్పి అక్కడ ఈజీగా డిపార్ట్మెంట్లో గెలుస్తాము, మళ్ళీ చూద్దాంలే అని చెప్పి అట్లా తీసుకోవడం జరిగింది. పిహెచ్డి కంప్లీట్ చేస్తారు, పిహెచ్డి డాక్టరేట్ వచ్చింది. నాకు అంటే నేను ఈ శాసనసభ్యుడు అయిన తర్వాత తీసుకున్నాను. 89లో శాసనసభ్యుడు అయ్యాను. 89 తర్వాత తీసుకున్నాను. సార్ వాస్తవం చెప్పండి, మీరు డాక్టరేట్ కోసం ఇంకా థీసిస్ అన్ని రాయాలి, ఎంత ఇది చేయాలి, మొత్తం కూడా బిబ్లియోగ్రఫీ రాయాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీరే రాశారు, ఎవరితో రాయించారు? నాకు అంత అవసరం లేదు. నేను ఒక బ్రిలియంట్ స్టూడెంట్ అనేది యూనివర్సిటీలో అందరికీ తెలుసు. ఎక్కువ టైం ఎమ్మెల్యే కాకముందే అంతా కంప్లీట్ చేశాను. వచ్చింది ఆ తర్వాత వచ్చింది. మా వైఫ్ కూడా పిహెచ్డి చేస్తూ ఉన్నది. ఆమె హెల్ప్ నేను తీసుకోవచ్చు, లేకపోతే ఆమెకు నేను హెల్ప్ చేసి మాకు నాకు ఒక అతను ఏసీ అబ్రహాం అని ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు యూనివర్సిటీ వదిలి. వెళ్ళిపోయిన తర్వాత ఏఎస్ మూర్తి అని ఆయన దగ్గర నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను. ఆయన కూడా చనిపోయారు, అంటే నాకు డాక్టరేట్ వచ్చిన తర్వాత చనిపోయారు. ఏఎస్ మూర్తి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే అయింది చెప్పారు సార్? 89 అంటే తర్వాత అంటే 90లో మీరు తీసుకుంటారు డాక్టరేట్. ఓకే, అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీలో ఫ్రెండ్, అంతకుముందే మీతో కలిసి చదువుకున్నారా? మాతో ఎప్పుడు కలిసి చదవలేదు, నాకు సీనియర్ అతను. సీనియర్. మళ్ళీ యూనివర్సిటీలో నాతో పాటు చదువుకున్న పెద్దిరెడ్డి రామచంద్ర చదువుకున్నా అంటే నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉంటావు, నేను ఫైనల్ ఇయర్లో ఉంటాను, ఆయన ఇంకొక సబ్జెక్ట్లో ఉంటాడు, అందరూ కలిసేగా చదువుతాము. మీరు పీజీలో ఫస్ట్ ఇయర్లో మేము క్లాస్మేట్లో ఏం చెప్పలేదు, ఆయన కలిసి చదువుకున్నామని చెప్పాడు. అంటే మీరు పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన సెకండ్ ఇయర్లో ఉన్నారా? ఆయన ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఫైనల్ ఇయర్. అంటే అప్పుడు రిలేషన్ బాగుండిందా మీకు? మాకేం లేదు, అప్పుడు ఏమన్నా పరిచయాలు లేవు, విరోధం లేదు. అంటే యూనియన్ అదంతా కూడా ఉండే విద్యార్థి విభాగాలు అని ఉంటాయి, అది ఉన్నది. ఆయన పోటీ చేయలేదు ఇప్పుడు, ఆయన మెస్ సెక్రటరీగా ఉన్నాడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు. తర్వాత మళ్ళీ ఆయన పోటీ చేయలేదు. అప్పుడేం మీకు ఏం లేదు, ఒక మిత్రత్వం లేదు, శత్రుత్వం నడిపించేవాడు వెనకాల ఉండి రాజకీయాల్ని నాకు వ్యతిరేకంగా. మరి ఎప్పుడు నా మీద పోటీ కూడా పెట్టలేదు. అదే ఫస్ట్ టైం లాస్ట్ టైం అనుకుంటా యునానిమస్గా యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ కావడం. ఓకే, మీరు ఆయన పోటీకి ఎవరిని పెట్టాలని ప్రయత్నించారు? అప్పుడు ప్రయత్నం చేస్తారు కదా, ఎందుకు చేయండి. అప్పటి నుంచే రామచంద్ర గారి మీద కంకణం కట్టుకున్నారు, ఏం కథ ఆయన? అట్లనే లేదు, అతను దృక్పథంలో ఆయన రాజకీయాల్లో ఉండాలని, మనము రాజకీయాల్లో ఉండాలని ఆ విధంగా అంటే తర్వాత మీరు ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంక ఉన్నది కాంగ్రెస్ పార్టీ రాణిసి వచ్చారు. అంటే రాజశేఖర రెడ్డి గారికి మీకు కూడా మంచి సత్సంబంధాలు అంటూ వచ్చాయని, చాలా క్లోజ్గా ఉండేది, చాలా క్లోజ్. ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారి చిత్తూరు జిల్లాలో అది అమలు అవుతుంది, మీరు ఏది అడిగినా కూడా కాదనకుండా వచ్చేది అనమాట. అలాంటిది రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎందుకు విభేదాలు పడుచు? అన్నా అచ్చిరాదు మదనపల్లి అని, ఆ మదనపల్లి అచ్చి రాకుండానే ఆయనతో నాకు విభేదాలు రావడం. ఏ అంశం అంటారు, ఏ అంశంలో రాలేదంటారు? నరేష్ కుమార్ని చైర్మన్ చేసినాము, వైస్ చైర్మన్ దగ్గరికి వచ్చే ముందుకి నేను ముందే అడిగినాను, అన్న 9 మంది ముస్లిమ్స్ గెలిచారు, ఇబ్రహీం అని మా ఊరోడు ఒకడు కౌన్సిలర్ అయినాడు, ఇబ్రహీం చేస్తామన్నా అని చెప్పినాడు. ఎస్ గో హెడ్ అన్నాడు. తర్వాత మాకు ఇంకా అప్పటికే కుట్రదారులు మొదలయ్యారు జిల్లాలో. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పాడు, ఏమో మరి అప్పుడు సిచ్యువేషన్ అది, ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే మనము ఇంకొక అభ్యర్థిని పెట్టాలా అని చెప్పి నాకు చెప్పి పంపించారు. నేను మళ్ళీ ఇప్పుడు ఆయన సిఎల్పి లీడరు, పిసిసి ప్రెసిడెంట్, నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని, శాసనసభ్యుని. అంటే రోజుకు ఒక మాట చెప్తే నన్ను ఎవరు నమ్మరు కదన్నా, మళ్ళీ నేను ఇంకా వాడికి చెప్పేసిన మాట నేనేం చేయాలని చెప్పి నేను వచ్చేస్తాను. సరే, ఒకసారి పోస్ట్పోన్ చేయించారు, రెండోసారి పోస్ట్పోన్ చేయించారు. వాళ్ళు ఎవరు ప్రతిపాదించారు? అతను మళ్ళీ అయ్యాడు కదా వైస్ చైర్మన్గా, మళ్ళీ ఇర్ఫాన్ కాదని చెప్పి అప్పుడు ఇబ్రహీంని గెలిపించారు. మూడోసారి
2 సార్లు పోస్ట్ పోన్ అయినా 3వ సారి ఎన్నిక జరిగిన కూడా మళ్ళీ నా అభ్యర్థి గెలిచాడు. ఇంకా అక్కడి నుంచి గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ పెరుగుతూ వచ్చింది, వర్గాలుగా విడిపోయాల్సి వచ్చింది. అది మొత్తం మీద తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన వర్గంతో కుప్పం నుంచి చంద్రగిరి వరకు కూడా పాదయాత్ర చేశారు, సత్యవేడు వరకు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు పీసీసీగా ఉన్నారు, మీరు డీసీసీగా ఉన్నారు కదా, అంటే ఎందుకు కలవలకు కూడా పోయారు? కనీసం పాదయాత్రల సందర్భంగా కలిసి ఉండొచ్చు కదా. అంటే కిరణ్ కుమార్ అంటే ఇప్పుడు మా నాయకుడు మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఏ రోజు సెక్రటేరియట్కి రాలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుపోయి జైల్లో పెట్టి 16 నెలలు బెయిల్ రాకుండా చేసిన గొప్ప వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. మరి అతను అనుకుంటే నాకు రాజశేఖర రెడ్డి గారికి రంపు పెట్టడానికి ఎంతసేపు టైం పడుతుంది చెప్పు. మీరు ఒక స్టెప్ దిగండి కదా కిందికి. ఏం నాకు అలవాట్లేదు, మాట మీద ఉన్నాము తప్పే, మడమే తిప్పేది ఆయన తిప్పరు రాజశేఖర రెడ్డి గారు, తిప్పరు కాబట్టి మీరు ఒక స్టెప్ దిగింటే బాగుండేదేమో కదా రాజకీయాల్లో. అంత ఆలోచన చేయలేదు అప్పుడు. పెద్దిరెడ్డి రామచంద్ర గారు డీసీసీ అధ్యక్షుడు అంత ఆలోచన చేయలేదు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది మీరే అంటారు, ఎందుకంటే ఒకసారి 10 సీట్లు, ఒకసారి 11 స్థానాలు గెలిపించుకుంటూ వచ్చారు. మీ హయాంలో అదంతా కూడా ఒక రామచంద్రారెడ్డి గారి వర్గం అంతా కూడా ఒక విజయ దుందుబి మోగించారనమాట. ఆ సమయంలోనే అంత గ్యాప్ వచ్చింది. తర్వాత 2004 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు పరిశీలించాల్సి ఉంది అన్న వరకు వచ్చిందంటే ఎంతవరకు విభేదాలు వెళ్ళినాయంటారు? ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిశీలించేంత వరకు కూడా పోయింది. అట్లా ఎప్పుడు జరగలేదు, అంటే స్లోగా చెప్తున్నారు ఆ విషయాన్ని. అట్లా ఎప్పుడు జరగలేదు. నాకు సీట్ ఇక్కడ పోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి మీకు అధిష్టానం వరకు పలుకుబడింది, కానీ ఇక్కడ జరిగిన కోటరీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు పరిశీలించాల్సి ఉంది. ఇక్కడ కోటరీలో ఎవరున్నారు? రాజశేఖర రెడ్డి గారు నాకేం వ్యతిరేకం చేయడు, ఇండివిజువల్గా రామచంద్రారెడ్డికి సీట్ ఇవ్వకూడదు అని అనుకోడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాల్సింది ఆయన, గెలిచే వాళ్ళకి సీట్ ఇవ్వద్దని ఆయన ఎందుకు అనుకుంటాడు? అనుకోడు. ఇంకో పక్కన డి శ్రీనివాసు నాకు చాలా మంచి మిత్రుడు, ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన అనుకోడు. ఇంకెవరు అనుకుంటారు నా పేరు పరిశీలించాలని? ఒకటే మీరు వినండి, 2004, 99, తర్వాత మొన్న జరిగింది కదా 2009, ఈ 3 ఎన్నికల్లో కూడా ఒక్కసారే సైఫుల్లా బేగ్ అప్లై చేశాడు. 2004లో సింగిల్ అప్లికేషన్ నాది, 2009లో సింగిల్ అప్లికేషన్. మరి పరిశీలించాలంతా సింగిల్ అప్లికేషన్ పరిశీలించి ఎవరిని పెట్టుకుంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా, జగన్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా? పరిశీలించాలంటే నా లాంటి వారికి సీట్లు లేదంటే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది? కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా చేయగలుగుతాడు, అంతటి ఇది జాదవ్ గారు అన్నట్లు చెప్పారు మీరు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంత దుస్సాహసం చేసిన ఢిల్లీలో కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి మెయిన్ ముఖ్యమంత్రి కావాలి కాబట్టి తప్పనిసరిగా గెలిచే వాళ్ళకి సీట్లు ఇచ్చుకుంటాడు. మీకు రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకం చేయరన్నారు, డి శ్రీనివాసు గారు కూడా మీ మద్దతుదారుడు, మీకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో 2004లో అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇంకా రాజకీయాలు కూడా తెలియదు అంటుంటారు. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి 2004లో చీఫ్ విప్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు క్యాబినెట్ తీసుకోలేకపోయారు? అదే చెప్తే కదా పాదయాత్రలు ఆయన స్టేట్ అంతా చేస్తే మేము జిల్లా చేయడం, ఆయన కలవకపోవడం. మరి 2009లో రెండవసారి మీరు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దౌత్యంతోనే మీకు అటవీ శాఖ మంత్రివర్యులుగా అవకాశం దక్కింది అంటుంటారు. నేను అందుకే ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ గౌరవం ఇస్తాము, ఎక్కువ విలువ ఇస్తాము. ఆయన కోసమే నేను కాంగ్రెస్ పార్టీ వదిలి బయట వచ్చాను, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడిని. ఫ్యూచర్ ఏదైనా ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టారు కాబట్టి ఆయన బలపరచాలని రావడం జరిగింది. నేను మంత్రిగా ఏకైక మంత్రి నేను చెప్పినాను. ఆ రోజు నేను చెప్పిన మాట చాలా సీరియస్గా తీసుకున్నారు సోనియా గాంధీ. అంచేతే సోనియా గాంధీ అప్పటి నుంచి నాకు చాలా వ్యతిరేకమైపోయింది. ఆ రోజు చెప్పారు, పార్టీ ఆయనకి ఇవ్వాల, ఇంతమంది శాసనసభ్యులు బలపరుస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిని చేయాలా, చేయలేదంటే పార్టీ వదిలి వెళ్ళిపోయేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన పార్టీ పెడితే ఇంకా ఎంతమంది శాసనసభ్యులు పోతారో కూడా నేను చెప్పలేను ఇప్పుడే అని చెప్పి అంత గట్టిగా చెప్పాను. మరి ఆ మాట మీదే మేము ఇంకా అప్పటి నుంచి లోపాయకారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచేదానికి కంకణం కట్టుకొని పనిచేస్తాం. 2009లో మీరు మంత్రి అయినప్పటికీ అది కూడా 1.5 సంవత్సర కాలం పాటు మాత్రమే మంత్రి. తర్వాత
కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కావడంతో అంటే క్యాబినెట్లు వాళ్ళు తీసుకున్నారా లేదా మీరే రాజీనామా చేశారనేది పక్కన పెడితే 1.5 సంవత్సర కాలం మాత్రమే మంత్రిగా ఉన్నారు తప్పితే తర్వాత లేరు. ఆ విషయం మీకు ఎలా బాధించిందంటారు? ఆ బాధను ఎప్పుడైనా అనుకుంటుంటారా? అసలు మంత్రి పదవి కోసం ప్రాకులాడేవాడికి బాధ ఉంటుంది, నాకేం బాధ లేదు. వాస్తవంగా కూడా నాకు బాధ లేదు. ఎందుకంటే ఒక అసమర్థుడి కింద మనం మంత్రిగా చేయడము, లేకపోతే వాడి దగ్గర చేతులు కట్టుకొని ఫైల్ తీసుకొని పోయి సార్ అనడము అవన్నీ నాకు చేత కాదు. కాబట్టి మర్యాదగా పక్కన ఉన్నాము. మర్యాదగా పక్కన ఉండేదే కాకుండా అతను ఈరోజు అతని స్థాయి ఏంది చెప్పండి? ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో ఆయన పరిస్థితి ఏంది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానమే సమర్థుడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి సమర్థుడు లేడని సీఎం కుర్చీ ఎక్కిస్తే అసమర్థుడు అని మీరు ఎలా భావిస్తారు? ఇంతకుముందే ఒకసారి చెప్పాను నేను, పోవాలని దాపురించినప్పుడు ఆలోచనలన్నీ ఆ విధంగానే వస్తాయి. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజుల్లో ఆ విధమైన ఆలోచన వచ్చింది. రాష్ట్ర అధిష్టానం అంటే ఢిల్లీ అధిష్టానం ఆయన ముఖ్యమంత్రిగా అన్నా కూడా మీరు మాత్రం జిల్లాలో ఆయన ముఖ్యమంత్రి అని ఏ రోజు చూడలేదు. ప్రతిపక్ష నాయకుని కానీ వ్యవహరించారు. త్వరలోనే ఏదో రేపు నెల దింపేస్తారు కిరణ్ కుమార్ రెడ్డి పదవీ కాలం అయిపోవచ్చింది అని ప్రతిసారి జోస్యం చెప్తూ వచ్చారు. మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఆయనకు అదే పార్టీలో ఉండి మీరు ప్రతిపక్ష హోదా పోషిస్తుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటారు? సార్ ఆ గుండె నేను లీడర్గానే ఉన్నాను, అతను కుట్రదారుడుగా మ్యానిపులేటింగ్ పాలిటీషియన్గానే ఉన్నాడు. కానీ ఆయన సీఎం అయిన తర్వాత కూడా లీడర్ కాలేకపోయినాడు కదా. సీఎం అయిన తర్వాత కూడా కనీసం 10 మంది లేకొచ్చి ఏంది నీ పేపర్ రాస్తాను, ఫోన్ చేయి, అతనికి సాయం చేయి, లేదా అతనికి ఉద్యోగం ఇప్పించు, లేదా వాళ్ళ పెళ్ళి ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వు అని చేసే అన్ని హంగులు ఉన్నప్పుడు కూడా అతను ఎవరికి కూడా పిల్లికి కూడా బిచ్చం వేయలేదు. తన తమ్ముళ్ళు తను ఆ విధంగా చూసుకున్నాడు. మరి అలాంటి వ్యక్తికి నాకు పోలికేంది? ఇప్పుడు ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి గారి చూపు బీజేపీ వైపు ఉంది. తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు టీడీపీ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. రాజంపేట టికెట్ కూడా అడుగుతున్నట్టు తెలిసింది. అదేవిధంగా 2019లో మీ కుమారుడు మిథున్ రెడ్డికి పోటీకి వస్తే కిషోర్ కుమార్ రెడ్డి ఎలా ఉంటుందంటారు? అది ప్రజలు చెప్తారు. కిషోర్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా గతించిన రాజకీయ నాయకులు, వదిలేయండి వారి గురించి ఎందుకు. నీతి నియమాలు లేని రాజకీయ నాయకులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు వైసీపీలో ఉన్న అంటే కీలకమైన భూమి పోషిస్తున్నప్పటికీ కూడా మనసు ఒక చోట అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కుమారుడు మిథున్ రెడ్డి కోసమే వైసీపీలో ఉన్నారు. ఎంత సీనియర్ అయినప్పటికీ కూడా తన కుమారుడితో సమానమైన జగన్మోహన్ రెడ్డి గారిని నాయకునిగా చాలా తప్పు. అది కూడా చాలా తప్పు. మా కుమారుడిని నేను పార్లమెంట్ మెంబర్గా చేస్తానని అనుకోలేదు. ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను మంత్రిగా ఒక పదవిలో ఉన్నాను, సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నానని తెలుసు. నేను కూడా ఒక సీనియర్ లీడరు. అంత వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితుల్లో కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకున్న అభిమానం. అంచేతే ఆ రోజు నేను అంత గట్టిగా మాట్లాడినాను. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయమని చెప్పి మిథున్ కూడా చెప్పడం జరిగింది. నేను కూడా ఏ సందర్భం ఏదున్నా ఎట్లున్నా వీలున్నప్పుడల్లా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆయనకు మద్దతు ఇచ్చేదానికే మేము ప్రయత్నం చేసినాం. ఓదార్పు యాత్ర చేస్తూ ఉంటే కూడా రోసయ్య గారికి నేను చెప్పడం జరిగింది, అన్న చేసుకొని ఓదార్పు యాత్ర మనం అడ్డపెడద్దు, వాళ్ళ పోవద్దు వీళ్ళు పోవద్దు అని మనం ఎందుకు చెప్పాలన్నా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు శాసనసభ్యులు పోనీ అని చెప్పి ఖమ్మంలో జరిగేటప్పుడు ఏదో ఇట్లా ఇబ్బంది కలిగితే అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ కూడా అటెండ్ అయినారు, మంత్రులు అటెండ్ అయినారు, శాసనసభ్యులు కూడా అటెండ్ అయినారు. రోసయ్య గారు కూడా ఏ రోజు కూడా కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యవహరించలేదు. అంటే ఇక్కడ కుట్రపూరితమా కాదు, పూర్తిగా చెప్తానండి, వ్యవహరించలేదు. ఆ విధంగా ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారికి మానసికంగా నేను మద్దతు ఇవ్వాల, అతనితో కష్టమైనా నష్టమైనా మనం పాలు పంచుకోవాలని చెప్పి దీంతోనే ఏ మంత్రి కూడా చేయనంత చాలా సీరియస్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఏ మంత్రి కూడా ఇవ్వలేదు. మీరు అది తిరిగేసి చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి నా కొడుకుని ఏదో ఎంపీ చేసుకోవాలనో లేకపోతే ఇంకోటి చేసుకోవాలనో ఆ రోజు నేను ఆ మాట మాట్లాడలేదు. నేను కేవలం ఆయన మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలా అని చెప్పే ఉద్దేశంతో ఆ రోజే నేను మైండ్ మేకప్ చేసుకున్నాను. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనే ధోరణిలో నేను పనిచేయడం జరిగింది. నేను కాంగ్రెస్లో ఉన్నా కానీ ఆ రోజు రోసయ్య గారికి ముందే చెప్పాను, మా అబ్బాయి తిరుగుతూ ఉన్నాడు, నీకేమైనా ప్రాబ్లం అయితే చెప్పండి నా గురించి అంటే, లేదు అదంతా ఎందుకు లేదు రామ్ సార్ పట్టించుకోవద్దు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది.
మరి ఆ విధంగా మేము ఏదో కోరికతో జగన్మోహన్ రెడ్డి గారితో చేరలేదు. ఆయన మీద అభిమానంతో, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో సీనియర్ నాయకుడైనా కానీ ఆ రోజు ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్కు కట్టుబడే తర్వాత కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండడం జరిగింది. ఎన్నికల్లో కూడా ఆ పార్టీలో పోటీ చేయడం జరిగింది. మా అబ్బాయికి ఏ రోజు కూడా పదవి కావాలని ఆయన కోరిక లేదు, లేదా నాకు కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వ్యాపారంలో ఒకరు లేకుండా ఇద్దరు రాజకీయాల్లో ఉంటే ఏ విధంగా వ్యాపారం నడుస్తుందో మీకు అందరికీ తెలుసు. అందుచేత అతను వ్యాపారం చూసుకొని మనం రాజకీయాల్లో ఉంటాంలే అనుకున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు పోటీ చేయాలా పార్లమెంటుకు అంటే ఆయన మాటను వ్యతిరేకించే శక్తి మిథున్ రెడ్డికి ఉందంటావా? లేకపోవచ్చు. అయితే ఇక్కడ వైసీపీలో తీసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలో సీనియర్ నాయకుడు మీరే, మొత్తం సీనియర్ కూడా అసెంబ్లీలో తీసుకుంటే మొత్తం మీరే సీనియర్. దాంట్లో కొంత మీరు అసంతృప్తిగానే ఉన్నారు ఎమ్మెల్యేగా. అంటే వచ్చే 2019 ఎన్నికల్లో మిథున్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేకి పంపించి మీరు ఎంపీగా పోవడానికి సిద్ధంగా అవుతున్నారు అనేది కూడా కొంతమంది. అది కూడా అవాస్తవం. మాకు అంత ఓపిక లేదు. ఒక ట్యూషన్ తీసుకొని లేకపోతే సమాచారాన్ని అంతా సేకరించి పార్లమెంట్లో పోయి చెప్పే అంత ఓపిక కూడా లేదు. మేము ఏదో ఎప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నేను శాసనసభలో ఎప్పుడు కూడా కూర్చోలేదు. ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడు అయిన తర్వాతే 100% అటెండెన్స్ వేస్తూ ఉన్నాము. 100% శాసనసభ అడ్జెండా అయ్యేదాకా రోజు కూర్చుంటూ ఉన్నాము. ఎందుకంటే మా నాయకుడు పక్కన ఉండి మనం ఆబ్సెంట్ అయితే ఆయనకు వెల్తీగా ఉంటుంది, నన్ను కూడా ప్రజలు హర్షించారు. ఎన్నిసార్లు ఈ అసెంబ్లీ 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి ఎన్నిసార్లు మీరు గైర్హాజరయ్యారు? నేను అంటే ఒక్కసారి అయినాను మొన్న సెషన్లో. ఆ విధంగా ఏదైనా కొన్ని సెషన్లు 100% వెళ్ళాను. మ్యాక్సిమం 1 డే అట్లా ఏదైనా ఆబ్సెంట్ అయి ఉంటాను. ఓకే, ఇంకా మరొక విశేషం రామచంద్రారెడ్డి గారి నుంచి, ఒక నాయకుడికి, ఒక రాజకీయ నాయకుడికి 5 సంవత్సరాల కాల పరిమితి అనేది చాలా విలువైన సమయం అది. అంటే దాదాపు 30-35 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అనుభవిస్తున్న మీరు ఏ పదవి లేకోకుండా కేవలం ఎమ్మెల్యేగానే రాణిస్తున్నట్టే అధికారానికి దూరంగా ఒక రాజకీయ నాయకుడిగా ఉండాలంటే అది చాలా కష్టం. అంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది మీకు? కష్టం అని నువ్వు చెప్తే ఇట్లా నేను కదా చెప్తాను. ఎవరైనా అధికారికంగా ముందుకు పోవాలి, నేను ఎదగాలి, పార్టీ రావాలి, నేను మంత్రి కావాలి అనేది ఎవరికైనా ఉండొచ్చు. ఎదుగుతానే ఉన్నాము. ఏదో మంత్రి పదవి చేస్తేనే ఎదిగిపోయినట్లు కాదు, ముఖ్యమంత్రి అయితేనే ఎదిగిపోయినట్లు కాదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? అడ్రస్ కనుక్కుంటారా? మీకు తెలియదు కదా అడ్రస్ ఎక్కడ ఉండేది కూడా. ఆ విధంగా లేదు కదా. పదవి ఉన్నా లేకపోయినా పదవితో పని లేకుండా ప్రజలతో ఉన్నాం కాబట్టి ఈరోజు మొదట నేను శాసనసభ్యుడు అయినప్పటికీ ఇప్పుడు శాసనసభ్యుడిగా ఇప్పుడు ఉండేదానికి చాలా తేడా ఉంది. చాలా తేడా అంటే మీరే అన్నారు ఇందాక జిల్లాలో తిరుగులేని నాయకుడు అని చెప్పి. ఆ విధంగా మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు లేదు కదా. మరి కంటిన్యూగా మా గ్లోరీ కూడా పెరుగుతూ ఉన్నట్లే కదా. కాబట్టి దీంట్లో సంతృప్తి ఉంది. కానీ కాళ్ళు గడుకులు పట్టుకొని లేకపోతే నీ మీద ఆయన మీద పితూరులు ఇచ్చి హైకమాండ్ దగ్గర అడుగులకు మడుగులు ఎత్తి పదవులు తెచ్చుకొని ఆ పదవులతో డబ్బులు సంపాదించుకుంటే అది సంతృప్తి అంటారా? అంటే ఇప్పటివరకు ఎమ్మెల్యేగానే రాణిస్తూ వస్తారు, అధికారానికి చాలా దూరంగా ఉంటూ వస్తారు. 2019లో వైసీపీ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే మీరు రాజ్యాధికారాన్ని ఎలా చేయాలనుకుంటున్నారు? ఆలోచన ఏమిటి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మంత్రిగా ఉన్నాము, సంవత్సరం కాలం పాటు, 1 నెల కానీ రోసయ్య గారి దగ్గర ఉన్నాము, అంత సీనియర్ లీడర్ల దగ్గర పనిచేసాము. మరి ఏం పెద్ద కొత్త ధనం ఏముంది దాంట్లో? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మంత్రిగా పనిచేస్తాము, అంతే కదా. ఏమి అది నేను రాజ్యాధికారం ఇట్లా అంటే ఎలివేటేది అంతే ఏమి ఉండదు. ఏదైనా అంటే పార్టీ కోసం పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఏది ఆదేశాలు, ఏ విధమైన ఆదేశాలు ఇచ్చినా కానీ నేను తప్పనిసరిగా తప్పకుండా పనిచేస్తాను. ఎందుకంటే ఈ కట్త్రోట్ రాజకీయాలు, నమ్మక ద్రోహ రాజకీయాలు, లేదా ఒక మనిషిని వాడుకొని తర్వాత వదిలేయడము అలాంటివి నాకు తెలియవు. కాబట్టి కడదాకా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జిల్లాలో అంటూ ఒక వర్గం ఉంది కదా, అంటే వాళ్ళందరికీ కూడా 2019 ఎలా న్యాయం చేయబోతున్నారు? శ్రీకాళహస్తి కోల ఆనంద్ గారు, వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సముచిత గౌరవం ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా పేరుతో పిలుస్తూ ఉన్నాడు. ఆ సంతృప్తి అందరికీ ఉంది. ఎవరు కూడా మనం తప్పు చేసినాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయి రామచంద్రారెడ్డితో ఉండి తప్పు చేసినాము అని భావించే వ్యక్తి అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిత్తూరు జిల్లాలో లేరు.
పలమనేరులో అమర్నాథ్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత నలుగురు సమన్వయకర్తలు పెట్టారు మీరు. బైరెడ్డి కృష్ణమూర్తి కావచ్చు, ముగ్గురు సివి రవి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీరిలో ఒకరికి 2019లో మీరు టికెట్ ఇప్పిస్తే మిగిలిన వాళ్ళంతా కలిసి పనిచేస్తారని మీరు అనుకుంటున్నారు? పనిచేస్తారు ఖచ్చితంగా. అమర్నాథ్ రెడ్డిని ఢీకొనగలరా? అమర్నాథ్ రెడ్డి ఢీకొనేది అమర్నాథ్ రెడ్డి ఏమన్నా ఒక శక్తి? ఏం శక్తి అతను నీకు తెలియదా? మా జిల్లాలో ఆయన ఏముంది? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పితే తెలుగుదేశంలో అయితే శాసనసభ్యుడిగా ఓడిపోయి ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేమందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేసినాం, గెలిపించినాము. జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని కూడా మంత్రిని చేస్తాను, ఆ మాట నువ్వు చెప్పు వాళ్ళ నియోజకవర్గంలో కూడా, అతనికి ఇంకా ఈజీ అవుతుంది ఎన్నికలంటే. 2 మండలాలు బైరెడ్డిపల్లి మండలంలో, ఇంకో చోట్ల ఇక్కడ 2 మండలాల్లో 2 సమావేశాలలో కాబోయే మంత్రి అమర్నాథ్ రెడ్డి గారని కూడా నేను చెప్పడం జరిగింది, అమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే. మరి అంతగా మేము ఆదరించి ఆయన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నాము. మరి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటే అదే విధంగా ఇంకోడిని శాసనసభ్యుడిగా గెలిపించుంటాము. మీరు అంత ఆదరించి ఎమ్మెల్యేని చేస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క దుందుడు చర్యలు అయితేనేమి, ఆయన పెత్తనం అయితే మేము భరించలేమంటూ అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తూ దూరం అయిపోయారు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీలో ఉన్న దూరంగా ఉంటున్నారు. అమర్నాథ్ రెడ్డి ఒకటేసారి పార్టీయే ఫిరాయింగ్ చేశారు కదా. కేవలం అది మీరే కారణం, పెద్దిరెడ్డి గారి యొక్క పెత్తనం ఎప్పుడు కూడా చెప్పలేదు ఆయన. మీ ముందు చెప్పకపోయినా ఇతరులతో మాట్లాడుతున్న మీడియాలో కూడా చెప్పలేదు, నేను ఎక్కడ వినలేదు. కాకపోతే దుందుర్కు చర్యలు అంటే నేనేం చేస్తాను? ఏదైనా కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళ కాన్స్టిట్యూషన్లో మీ అంతా మీరు నిర్ణయాలు తీసుకోవడం, ఇంకొకరికి చేయడం అనేది, ఇట్లాంటి చర్యలు అవన్నీ కూడా అంటే ఇప్పుడు నేను చేయలేదు. గతంలో నేను చేయలేదు, రేపు కూడా నేను చేయను. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తప్పనిసరిగా చేస్తాము. మరి తంబలపల్లిలో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా మీరు మీ సోదరుడు ద్వారా కరెక్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారే చాలా లివరేజ్ ఇచ్చి చాలాసార్లు ఆయనకు ఫోన్లు చేసి మధ్యవర్తులను పంపి అంతా చేసి పోయి నియోజకవర్గంలో తిరగండి, చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు పోతా రేపు పోతా అంటూ దాటేస్తూ వస్తూ ఉన్నాడు. పరిస్థితి చూస్తే ఇంకా మనకు ఆల్టర్నేటివ్గా మనం ఎవరిని అక్కడ చేసుకుంటే తప్ప రేపు అక్కడ గెలవలేమని చెప్పే భావంతో ఆయనే మనము ఎట్లా పార్లమెంటుకు మీరే కదా అక్కడ పోటీ చేస్తారు, మిథున్ చేస్తాడు కదా, ఇంకా మీకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ కుటుంబంలోనే. ఆయన కూడా అంతకుముందు టికెట్ అడిగాడు పీలేరు కావాలని చెప్పి, ఎవరు ద్వారకనాథ్ రెడ్డి. అప్పుడు ఎట్లా వేయలేకపోయినాము, ఇప్పుడు ఈడ పెడదాంలే తంబలపల్లిలో అని చెప్పి ఆయన నిర్ణయం చేసి ఇవ్వడం జరిగింది. తంబలపల్లిలో ఒక ఫ్యాక్షనిజం కావచ్చు, భూస్వామ్య పెత్తందారులు కావచ్చు, ఏవి ఉమాశ్వర రెడ్డి కుటుంబం అంటే ఏవి లక్ష్మీదేవమ్మ ప్లస్ ఇప్పుడున్న కలిచర్ల ప్రభాకర్ రెడ్డి, ఈ 2 వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల్ని కాదని, ఆ వర్గాల మద్దతు లేకోకుండా మీ సోదరుడు ద్వారకనాథ్ రెడ్డిని గెలిపించుకోగలరా? మీకు చిత్తూరు జిల్లా రాజకీయం తెలిసింటే ఫస్ట్ అలాంటి వర్గ రాజకీయాలు, భూస్వాములు, పెత్తందారులు అందరూ కూడా పీలేరు నియోజకవర్గంలో ఉన్నారు. పెద్ద పెత్తందారులు అందరూ కూడా. వాళ్ళందరి ముందర నేను కాలేజ్ నుంచి వచ్చాను, ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి అందరినీ వ్యతిరేకించాను. కాంగ్రెస్ పార్టీలో రామస్వామిరెడ్డి గారు ఉన్నారు, మా దగ్గరే ఆయన జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఒక జీవి చంద్రశేఖర్ రెడ్డి ఒక మాజీ శాసనసభ్యుడు, బుడిగి భాస్కర్ రెడ్డి ఆయన ఒక ఫ్యాక్షన్ పాలిటిక్స్ నడిపేవాడు, భూమిరెడ్డి పాపిరెడ్డి, ఎల్లమంద జయచంద్రారెడ్డి, రేగల్ రావు బహదూర్ ఫ్యామిలీ వాళ్ళు, భాస్కర్ రెడ్డి, రేగల రామచంద్రారెడ్డి, నల్లారి భాస్కర్ రెడ్డి కల్కిరిలో ఉండగానే ఆయన కూడా ఇక్కడ వచ్చి పోటీ చేశాడు ఫస్ట్ టైం నా మీద ఇండిపెండెంట్గా. అదేవిధంగా నడిగడ్డ నరసింహారెడ్డి, వాళ్ళంతా కూడా ఇప్పుడు చూస్తే ఒక వీధి అంతా కూడా వాళ్ళ ప్రాపర్టీసే ఉన్నాయి చెన్నైలో, నడిగడ్డ నరసింహారెడ్డి వాళ్ళకి. మరి వాళ్ళు డిఫరెంట్ పార్టీస్, వాళ్ళకి పడదు. కానీ నా విషయానికి వచ్చేందుకు అందరూ కూడా ఒకటి అయిపోయి నా మీద నన్ను సాధించాలని చేశారు. కానీ అందరూ కూడా ఇప్పుడు ఎక్కడ పోయారు కూడా ఎవరికి తెలియదు, ఊర్లో వదిలేశారు. బెంగళూరులో లేకపోతే చెన్నైలో ఇక్కడంతా స్థిరపడినారు. ఇక్కడ ఉన్నా కానీ రాజకీయాల్లో మాత్రం లేరు. అంతకంటే పెత్తందారులు తంబలపల్లి కాన్స్టిట్యున్సీలో లేరు. అది ఎట్లా చేయాలో చేస్తాం, ఎలక్షన్ చేసేది మాకు తెలుసు, చేస్తాం. మీరు గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్పింది చూశాను నేను. అవును, స్థానికేతరం నాన్ లోకల్ వస్తుందని. కుప్పంలో చంద్రబాబు నాయుడు స్థానికుడా కాదు, నేను పీలేరులో స్థానికుడా. నేను ఎప్పుడు తిరుపతిలో పీయూసీలో వెళ్ళాను, పీయూసీ నుంచి తిరుపతిలో స్థిరపడినాను.
పీలేరు వదిలేసిన తర్వాత పుంగనూరులో కూడా నేను స్థానికుడు కాదు కదా, మరి పోటీ చేస్తూ ఉన్నాం కదా. మరి చాలామంది శాసనసభ్యులందరూ కూడా తిరుపతిలో ఉండి రాజకీయాలు చేస్తారు, పార్లమెంట్ సభ్యులు తిరుపతిలో ఉండి రాజకీయాలు చేస్తారు, కొంతమంది చిత్తూరులో ఉండి రాజకీయాలు చేస్తారు. మీరు ఫుల్ టైం రాజకీయ నాయకుడు, మీ తమ్ముడు ఫుల్ టైం రాజకీయ నాయకుడు కాదన్నది ఇక్కడ వాదన. మా తమ్ముడు ఫుల్ టైం రాజకీయ నాయకుడు కాబట్టే నేను శాసనసభ్యుడిగా గెలుస్తూ వచ్చిన. వాళ్ళంతా రాజకీయాలకి గ్రామస్థాయి నుంచి కూడా నేర్పుతూ ఉన్నారు కాబట్టి నేను ఊరికి అట్లా పోయి దండం పెట్టేస్తే కూడా అందరూ అన్న చేయడానికి చెప్పేవాళ్ళు. ప్రజల్లో పెద్దిరెడ్డి గారికి ఉన్న ఇమేజే గెలిపిస్తుంది, ఎవరి మద్దతు కాదు ఇక్కడ అన్నది. నాన్ లోకల్ అని చెప్పి ఆయన చెప్పిన భాష్యము చాలా అభ్యంతరకరమైంది. నువ్వేమో హైదరాబాద్లో ఉంటావు, నువ్వు లోకలు. ఇప్పుడుండే శాసనసభ్యుడేమో బెంగళూరులో ఉంటాడు, ఆయన లోకలు. నా తమ్ముడు మాత్రం నాన్ లోకలు. మదనపల్లిలో ఇంతకుముందు 3 సార్లు శాసనసభ్యుడిగా ఉన్న, 3 సార్లు 4 సార్లు శాసనసభ్యుడిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి మదనపల్లిలో కాపురం ఉంటాడు. మరి మావాడికి కూడా మదనపల్లి ఇల్లు ఉంది, మదనపల్లిలో ఉంటాడు. లేదంటే మా ఊరి నుంచి పోవాలంటే ఇంకొక 30 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. జిల్లాలోనే మీరు నియోజకవర్గానికి ఊరికి నువ్వు లోకలు నాన్ లోకలు అని చెప్పి ఇలాంటి మా మీద ఏం చెప్పగలుగుతారు ప్రజల్లో? మేము లంచగొండలు కాదు, లేదా ఇంకోటి అని ఏది చెప్పినా కానీ అందరూ తిరస్కరిస్తారు. మేము ఎప్పుడు పదవులు అడ్డం పెట్టుకొని వెళ్తే అమ్యాస్ చేసింది కూడా లేదు. అవన్నీ కూడా అందరికీ తెలుసు. ఇంకా నా తమ్ముడి మీద ఏం చెప్తారు? ఈ నాన్ లోకల్ అని చెప్తారు. మరి నాన్ లోకల్ అయితే మీరిద్దరు నాన్ లోకల్ కాదా? నువ్వు హైదరాబాద్లో ఉంటావు, ఆయన బెంగళూరులో ఉంటాడు. మీ ఇద్దరికంటే దగ్గరలో మావాడు ఉన్నాడు నియోజకవర్గానికి. మేము అందుబాటులో ఉంటామా లేదా అనేది నిర్ణయించాల్సిందే తంబలపల్లి నియోజకవర్గ ప్రజలు. తంబలపల్లిలో ఎవరు పోటీ చేసినా కూడా గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేవాల్సిన బాధ్యత, తెప్పించే బాధ్యత కూడా మాదే. మేము మా మీద ఒక నమ్మకం పెట్టి మా తమ్ముడిని అక్కడ పోటీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఆయన నమ్మకాన్ని ఒమ్ము కానిం కదా. ఇకపోతే చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాసులకి జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు గాయత్రీదేవి గారికి పొసగడం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎలా సఖ్యత తీసుకొచ్చి అక్కడ పార్టీని బలోపేతం చేస్తారు? గతంలో ఉంటే అందరినీ కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, మీకు రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ ఇస్తారమ్మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పి. ఇంకా ఆయన పురుషోత్తం రెడ్డి అని ఇంకొక నాయకుడు ఈతంతో పొసక్కన ఉండింది, అతనికి మీకు ఎమ్మెల్సీని చేస్తామని చెప్పి తర్వాత ముగ్గురిని కూడా నా కారులో కూర్చోబెట్టి ముగ్గురికి మాట్లాడి రాజీ చేసి రావడం జరిగింది ఒకరోజు ధర్నాకి వెళ్ళినప్పుడు. అప్పటి నుంచి అందరూ కలిసే పని చేస్తూ ఉన్నారు. మరి మధ్యలో ఏమొచ్చిందో కానీ ఈ మధ్య అతనితో తిరిగి పని చేయడం లేదు. అదేమన్నా విభేదాలు ఉన్నా కానీ దాంతో పెద్ద ఇబ్బంది ఏముండదు. ఎన్నికలప్పటికీ మళ్ళీ నేను పోయి రాజీ చేసి పని చేపిస్తాను, అది ఇబ్బంది లేదు. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి అయితే రోజు కూడా శ్రీనివాసులతో కలిసి ఆయన ఏ పని చెప్పినా చేస్తున్నారు, గట్టిగా పని చేస్తున్నారు. కాళహస్తిలో కోలాలను తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? 100% తీసుకొచ్చి అతనికి ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. నాకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన అతను ఎప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్ లోగో వేసుకొని తిరుగుతాడు. కాబట్టి వీళ్ళిద్దరూ మంచి మిత్రులు గతంలో, మసూదన్ రెడ్డి కోలానంద్. ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నారు కాబట్టి సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అతన్ని తీసుకొస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అందరికీ న్యాయం చేస్తాడు. అధికారం లేకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి ఇబ్బంది ఉంటుంది న్యాయం చేయడానికి? కాకపోతే చంద్రగిరిలో అంటే 2014 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు విజయం వెనుక మీరు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడున్న డిసిసి అధ్యక్షుడు అంటే మీ సన్నిహితుడు, మీ వర్గీయుడు, మీ ప్రధాన అనుచరుడు లాంటి వాడు అతని మద్దతుతోనే అంటే గల్లా అరుణకుమార్ లాంటి మంత్రులందరినీ కూడా ఇచ్చేసి మీరు గెలిపించుకున్నారు. అంటే 2019లో అదే పరిస్థితి ఉంటుందంటారు ఇప్పుడు? ఎందుకంటే ఆ రోజు ఆయన నేషనల్ లీడరు. వేణుగోపాల్ రెడ్డి గురించి మీరు చెప్తున్నారు, నేషనల్ లీడరు. రఘువీరారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వీళ్ళందరూ దిగ్విజయ్ సింగ్, సోనియా గాంధీ ఆ లెవెల్లో ఉన్నారు కాబట్టి అతని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. చెవిరెడ్డి గారి విజయానికి మీరు ఎలా కృషి చేస్తారు? తప్పనిసరిగా గెలిపిస్తాను. తిరుపతిలో కరుణాకర్ రెడ్డి పరిస్థితి ఏమంటారు? ఆయన పోటీ చేస్తాడు, ఆయన తప్పకుండా గెలుస్తాడు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు పనిచేసినట్లు మా జిల్లాలో ఏ కోఆర్డినేటర్ కానీ ఏ శాసనసభ్యుడు కానీ పనిచేయడం లేదు. ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రజల్లో ఉంటూ ఉన్నారు. దానికి తోడు వాళ్ళ అబ్బాయి ఎక్కడైనా డిఫరెన్సెస్, ఇప్పుడు పలానా నాగరాజుతో నాకు డిఫరెన్సెస్ ఉంది అనుకో, నా తరఫున మా అబ్బాయికి మీ ఇంట్లో కూర్చొని గంటల తరబడి మాట్లాడి రాజీ చేసుకొని వస్తూ ఉంటా ఉన్నాడు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గెలుపుకు డోకా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బలిజల్లో ఆయనకు వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో చెంప చెల్లు అనిపించిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. అది బయట ఆలోచన తప్ప ఓటర్స్లో ఆ విధమైన ఆలోచన లేదు. ఇది కొంతమంది పని కట్టుకొని మా పార్టీలో కానీ బయట పార్టీ వాళ్ళు కానీ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఆయన బల్జీలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు. గతంలో కూడా అందరు బల్జీలకే ఆయన అధికారం అంతా కూడా కట్టిపెట్టినాడు. ఇప్పుడు కూడా అతను బల్జీలకు వ్యతిరేకంగా ఉంటాడు అని చెప్పేది ఇది అతన్ని రాజకీయాల్లో అతని ఎదుగుదలను అడ్డుకోవాలని చెప్పి ఒక కుట్ర జరుగుతోంది తప్ప అది వాస్తవం కాదు. ముఖ్యంగా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పరిస్థితి ఏమంటారు? ఎలాంటి మద్దతు ఉండబోతుంది మీ నుంచి? అంటే గెలవడానికి ఎంత మద్దతు అవసరమో అంత మద్దతు ఉంటుంది. ఓకే, ఇంకా పీలేరులో చింత లేదంటే ఆయన గెలుస్తాడు ఖచ్చితంగా. ఆయన అభ్యర్థి సరే, మా అభ్యర్థి ఆయనే. ఓకే, ఇకపోతే మదనపల్లె విషయాన్ని మదనపల్లి తిప్పారెడ్డి గారే మా అభ్యర్థి. ఇకపోతే మిమ్మల్ని మీ పార్టీని నమ్ముకొని తొలించి రాడికల్స్ ఉద్యమాల నుంచి అంటే బీటీ కళాశాలలో రాడికల్ ఉద్యమాల్లో పాల్గొని తర్వాత ఎన్ఎస్యూసీ విద్యార్థి సంఘ నాయకుడిగా తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆరాధ్య దైవం తన శ్వాస ధ్యాస అంటూ ఈ రోజుకి కూడా ఒక సామాన్య కార్యకర్తగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంలో తిరుగుతున్న జింకా చలపతి లాంటి వారికి మీరు ఏం చేయబోతారు? జింకా చలపతిని మొన్నే మున్సిపల్ చైర్మన్ చేసేవాళ్ళము. పరిస్థితులు ఏమంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీని పెడదామన్నారు కాబట్టి అది చేయలేకపోయినాము. అయినా కానీ దానికంటే పెద్ద పదవి ఇస్తాము, అది ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్సీని చేయాలంటే ఏం పెద్ద ప్రమాదం. భవిష్యత్తులో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి అతనికి ఆశీస్సులు కూడా ఎక్కువగా ఉన్నాయి జింకా చలపతికి. ఎందుకంటే షర్మిలమ్మ పాదయాత్ర అంతా కూడా ఒంటి చేత్తో అతను అతని స్నేహితుడు ఎవరు మన మీ పాత్రికేయుడు మా అక్కులప్ప ఇద్దరు ఒంటి చేత్తో చేశారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా పాదయాత్రకు భోజనాలు కానీ ఇవి అంతా కూడా వాళ్ళే ముందుండి చేశారు. మరి ప్రతి విషయంలో కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆదేశాలన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చూపు ఉండొచ్చు జింకా చలపతి గారి మీద, ఆయన అభిమానం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ జింకా చలపతి మాత్రం తన రాజకీయం అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే తన శ్వాస ఉన్నంత వరకు రామచంద్రరావు ముందే ఉండాలి, తన శ్వాస పోయేటప్పుడు రామచంద్రారెడ్డి ఫోటోనే చూస్తూ ఉండాలనేది ఆయన లక్ష్యం అంటుంటారు. అలాంటప్పుడు ఆయనకు మీ ద్వారా జింకా చలపతి నాకు, నా తర్వాత ఇంకొకరికి ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అందరం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం ఈ విధమైన సాక్రిఫైస్ అంతా చేశారు పలానా వ్యక్తి పలానా అంటే ఓకే గో హెడ్ అని చెప్పే తత్వం తప్ప ఎందుకులైనా మళ్ళీ చూద్దాంలే అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పడు. కాబట్టి ఆ హోప్తోనే మా రాజకీయం అంతా కూడా నడుస్తుంది. ఎమ్మెల్సీ కాకపోతే ఇంకా మంచి పదవి చూడొచ్చు. ఇకపోతే పొంగనూరు మీ సొంత కాన్స్టిట్యూషన్లోనే మీ స్వీయ పర్యవేక్షణలోనే నాగభూషణం గారు కూడా ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ చేశారు, మీరే చేశారు. లిడ్ క్యాంప్ రెడ్డప్పరెడ్డి, మీరు ఎవరిని పిలవకపోయినా ఆయన మాత్రం అన్న అని పిలుస్తుంటారు లిడ్ క్యాంప్ రెడ్డప్పరెడ్డి గారు. అంటే ఆయన మీ రెడ్డి కాదు రెడ్డప్ప, అదే లిడ్ క్యాంప్ రెడ్డప్ప ఎస్సీ వర్గానికి మా పెద్ద లీడర్ మా జిల్లాలో లిడ్ క్యాంప్ రెడ్డప్ప. అయితే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకి ఏమన్నా ఒక ప్రాధాన్యత అది జగన్మోహన్ రెడ్డి గారే చూసుకుంటారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్గా ఉంటారు. ఓకే, ఇకపోతే గత ఏడాది క్రితం వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చూపు టీడీపీ వైపు మళ్ళీ టీడీపీ వైపు పిలుస్తున్నారు. వెళ్తే హోంమంత్రి కూడా ఇస్తామని ఒక రాయబారాలు జరుగుతున్నాయి అని అన్నారు. అంటే నిజంగా అది వాస్తవమా? అంటే మీకు పిలుపు వచ్చిందా టీడీపీ నుంచి? వస్తే హోంమంత్రి పదవి ఇస్తామన్నారా? మీరు ఆలోచన చేయాలి ఇది నిజం అబద్ధం అనేది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు నాయుడుతో వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడికి బద్ద వ్యతిరేకిని. ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 9 సంవత్సరాలు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఏ రోజు కూడా ఆయనకు మెజారిటీ రాలేదు, కనీసం జడ్పీ గెలవలేదు, శాసనసభ్యులు మెజారిటీ రాలేదు, ఏ విధమైనది లేదు. ఎంతో వ్యతిరేకంగా మేము ఉన్నప్పుడు కలుపుకోవాలనే ఆలోచన ముందు కూడా ఉండింటారు కదా ఆయనకు. ఆ రోజు ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, మరి ఈరోజు ప్రయత్నం చేయడానికి అంతకంటే ఎక్కువ ఏమంటే ఒకసారి ఫస్ట్ మా లెజిస్లేచర్ పార్టీ మీటింగు ఇడుపులపాయలో జరిగింది. ఆ రోజు నేను కొద్దిగా ఆలస్యంగా వెళ్ళాను.
వెళ్తే అంతలోనే ఈ టీవీ 9లో ఇంకేదో 2-3 ఛానల్స్లో పెద్దిరెడ్డి డుమ్మా అని చెప్పి, అంటే నేను అప్పటికే చంద్రబాబుతో రాయబారాలు నిలుపుకొని వెళ్ళిపోతా ఉన్నా అని చెప్పే లెక్కలో డుమ్మా అని వేసినారు. నాకు ఓ రకంగా కోపము, ఓ రకంగా బాధ రెండు ఉన్నాయి. కానీ వెళ్ళాను నేను సమావేశానికి, ఆలస్యం అయిపోయిందని చెప్పి మా లీడర్కి చెప్పడం జరిగింది. సర్లే అన్న కూర్చోండి అని చెప్పన్నాడు. మళ్ళీ అందరూ మాట్లాడినట్లే నేను కూడా మాట్లాడేటప్పుడు నేను చెప్పాను నా అభిప్రాయం. నాకు ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన, నేను తిరుపతి నుంచి రాలేదు, బెంగళూరుకి వచ్చి ఇట్లా వచ్చాను. వచ్చే దాంట్లో ఆలస్యమైంది కాబట్టి అంతలోనే ఛానల్స్లో అంతా పెద్దిరెడ్డి డుమ్మా అని వేస్తున్నారంట. మరి నాకు ఒకవేళ చంద్రబాబుతో పోతాడే అనే ఆలోచన ఏమన్నా ఉండి వాళ్ళు ఛానల్స్లో వేశారేమో కానీ నాకు తెలియదు. నేను చంద్రబాబుతో పోయే పరిస్థితి ఉండదు. ఒకవేళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుతో కలిసి పనిచేయాలనుకున్నా కానీ నేను మాత్రం కలిసి పనిచేయను అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. అందరు శాసనసభ్యుల ముందు, అందరు పార్లమెంట్ సభ్యుల ముందు, మా లీడర్ ముందు. మరి నేను ఎందుకు అతనితో వెళ్తారని ఇక్కడ అంశం కాదు. టీడీపీ నుంచి మీకు పిలుపు వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరావు సమాంతర పాలన ఉంటుంది. కరెక్ట్. చంద్రబాబు తరఫున ఎవరైనా మీడియేటర్స్ పిలిస్తే చంద్రబాబే పిలవాల. చంద్రబాబు నన్ను ఎందుకు పిలుస్తాడు అంటే పెద్దిరెడ్డి రామచంద్రరావు లాంటి నాయకుడిని పార్టీలో తీసుకుంటే చిత్తూరు జిల్లాలంతా కూడా పసుపుమయం చేసేయచ్చు అన్నది వాళ్ళ. అది కరెక్టే. నాతో మీడియేట్ చేయగల వ్యక్తి, నా స్టేచర్కు తగిన వ్యక్తి ఎవరైనా తెలుగుదేశంలో ఉన్నారా? అక్కడ చంద్రబాబే చేయాల. చంద్రబాబు ఎందుకు చేస్తాడు? ఆయన ఫోన్ చేసి ఉండొచ్చేమో మీకు. అంత కుట్ర రాజకీయాలు చేసే శక్తి అంటే రాజకీయాలు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండాలి. అంత కుట్ర రాజకీయాలు చేసే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి ఒక పక్కన పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇంకొకటి, మీరు సైకిల్ ఎక్కలేదన్న ఉద్దేశంతోనే మీ కుమారుడు మిథున్ రెడ్డిపై రేణుగుంట తిరుపతి ఎయిర్పోర్ట్లో కేసులు బనాయించారనేది అనుకోవచ్చా? అదే రీజను. తర్వాత మా వ్యాపారం మీదంతా కూడా దాడులు అదే రీజను. మా కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడం అదే రీజను. అనేక ఇబ్బందులు పెడుతున్నాడు. నా సహచరులందరినీ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నాడు జిల్లాలో. అంటే వాటన్నిటికీ కూడా భయపడి వెళ్ళిపోతారు. ఎంతకంటే ఎక్కువ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇబ్బంది పెట్టాడు. ఒక అసమర్థుడైనా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రే కదా, అన్ని పవర్స్ ఉంటాయి కదా. ఆ విధంగానే కిరణ్ కుమార్ రెడ్డి కూడా 3.5 సంవత్సరం చాలా ఇబ్బంది పెట్టాడు. మరి 3.5 సంవత్సరం భరించాము, ఇప్పుడు 3 ఏళ్ళు భరించాము, ఇంక 2 ఏళ్ళు భరిస్తాము. అంతేగాని రాజీ పోరాటం చేసే, రాజీ లేని పోరాటమే పోరాటం ఇంకొక కుట్రపూరితంగా బ్లాక్ లిస్ట్ అంటున్నారు. ఇంకోటి, చిత్తూరు కడప జిల్లాలోని వెలుగల్లు ప్రాజెక్టు అంటే ఆ కాలువలన్నీ కూడా నిర్మించింది మీరే, పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్. అయితే అక్కడ కూడా పనులన్నీ కూడా సరిగ్గా లేదు, నాసిరకంగా జరిగాయి అనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ బృందము ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. వినండి, ఇంజనీరింగ్ బృందం నివేదిక లేదు, మాకు అంతా ఫైనల్ బిల్ కూడా ఇచ్చేసారు. మా డిపాజిట్లు రావాలంతే. అది కూడా తప్పు. కేవలం శ్రీకాంత్ రెడ్డిని అక్కడ పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత మా కొడుకు మిథున్ రెడ్డిని, ఇద్దరిని కూడా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలా, వీళ్ళు రాజకీయంగా అన్పాపులర్ చేయాలని చెప్పి దీంతో అక్కడ నాసిరకమైన పనులు చేస్తున్నారని చెప్పి ఒక కుట్రపూరితంగా అక్కడ రమేష్ రెడ్డి దీన్ని బయటకు తీసుకొచ్చి ప్రచారం చేయించడం జరిగింది. మరి దానికి దీటుగా మేము డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఏమీ అడగలేదు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. మేము మళ్ళా చాలా మిషన్లు ఒకేసారి పెట్టి దగ్గర 27 లక్షలు మొత్తం 30 lakhs దాకా పెట్టి నీళ్లు మళ్ళా కడదాకా తీసుకుపోయే సౌకర్యాన్ని కల్పించి రైతులందరినీ కూడా మెప్పించడం జరిగింది. అంతే తప్ప బ్లాక్ లిస్ట్ కూడా పెట్టారు. దాని గురించి ఏం లేదు, ఎప్పుడు పెట్టలేదు. ఒక రోడ్డు అది కూడా క్వాలిటీ చేయకుండా కాదు, మేము అగ్రిమెంట్ కాకముందే పని మొదలు పెట్టినామని చెప్పి నా మీద పోటీ చేసిన వ్యక్తి ఆయన వెంకటరమణరాజు అని, ఆయన పుంగనూరు టౌన్లో, వాడేమో గవర్నమెంట్లో ఉన్నాడు, శాంక్షన్ చేపిలేడు. శాంక్షన్ చేపించి ఊరు బాగా చేద్దాం అనుకోడు. మేము చేపించి తెచ్చి మేము పని చేపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది నేషనల్ హైవేస్ది, చేపిస్తే అగ్రిమెంట్ కాకనే పని చేస్తారని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద బ్లాక్ లిస్ట్ చేసినారు. హైకోర్టు పోయినాం, స్టే ఇచ్చారు. క్వాలిటీ చేయకపోతే బ్లాక్ లిస్ట్ చేయాలి. ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పసుపు కండువా కప్పుకోలేదని చేస్తున్నారనే భావన మీకు అనిపిస్తుందా? మొత్తం ఇవన్నీ కూడా ఈ అంశాలు జనరల్గా నీకు ఒక
ప్రత్యర్థి చాలా స్ట్రాంగ్గా ఉంటాడు మీ జిల్లాలో, నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావు, నీకేం ఆలోచన ఉంటుంది? ఫస్ట్ ఎవరు కనపడతారు? మీ జిల్లాలో బాగు చేసుకోవాలని ఉంటుంది. కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి చంద్రబాబు అనుకోవడం అది సర్వసాధారణ, ఆశ్చర్యం ఏమి దాంట్లో. మీరు సాధారణ ఎమ్మెల్యేగా దాదాపు ఒక 6-7 టర్ముల నుంచి రాణిస్తూ వస్తున్నారు. 5 టర్ములు రాణిస్తారు, కొన్నిసార్లు ఓడిపోయారు. 5 సార్లు ఎమ్మెల్యేగా రాణిస్తుంటే రాజ్యాధికారానికి దూరంగా ఉంటారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఎదుర్కొన్నారు, చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అంటే అధికారానికి దూరంగా ఉంటూ ఒక ఎమ్మెల్యేగా ఉంటూనే సమాంతర పాలన సాగిస్తున్న మీకు వాళ్ళందరూ ఎదుర్కోగలంటే ఆ గుండె ధైర్యం ఏమిటంటారు? అసలుకి మన ప్రజాబలం ఉంది కాబట్టి, వేరే ఏం లేదు. ప్రజాబలం, ప్రజలు ఉన్నారు నా చుట్టూ. పార్టీలో కీలకంగా ఉంటున్న మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతికి మారింది. మారడంతో జగన్మోహన్ రెడ్డిని కూడా విజయవాడకు వెళ్లాల్సిన ఆవశ్యకతలో, నాకు గెస్ట్ హౌస్ అక్కడ R&B గెస్ట్ హౌస్ నాకు ఇస్తేనే నేను రాజధానికి వచ్చి అక్కడ పాలన సాగిస్తాను, లేకపోతే నేను ఇక్కడ నుంచే సాగిస్తానని ఒక డిమాండ్ అయితే పెట్టారంట. దీని మీద లేఖ కూడా రాశారు. తప్పు అది మళ్ళీ ఎవరో మీకు రాంగ్గా చెప్తున్నారు. మాకు అసెంబ్లీలో సెషన్స్ అప్పుడు మాకు ఎక్కడైనా అలాట్ చేయాలని చెప్పి కూడా మేము అడగలేదు మా నాయకుడికి. మేము ఆల్రెడీ హోటల్లో ఆయనకు బస ఏర్పాటు చేసినాము. మా శాసనసభ్యులకు కూడా ఇంకొక హోటల్లో ఏర్పాటు చేసుకున్నాము. మేము శాసనసభ్యులకు కానీ మాకు కానీ బస ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడగలేదు. కానీ స్పీకర్ గారే ఫోన్ చేశారు, అయ్యా మీకు అంత అకామిడేషన్ అరేంజ్ చేయలేము, మంత్లీ ఇంకొక 50,000 ఎక్కువ ఇస్తాను అని చెప్పి నాకే ఫోన్ చేశాడు. చేస్తే మంచిదన్నా అని చెప్పాను నేను. మాకే కాదు కదా, మీ శాసనసభ్యులకు అందరికీ ఇచ్చుకుంటారు, అది మీ డెసిషన్, మాకేమి ఇబ్బంది లేదన్నా, సంతోషమే అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మా నాయకుడికి వాళ్ళే R&B గెస్ట్ హౌస్ అలాట్ చేశారు. తర్వాత మేము పోయి చూసాము, కొన్ని చేర్పులు మార్పులు చెప్తే కూడా వాళ్ళు అన్నీ చేయడం జరిగింది. అది బాగానే ఉంది. ఇంకా మనము ఇక్కడే మనకు ప్రతిపక్ష నాయకుడికి కూడా ఏదో ఒక రెసిడెన్స్ ఇవ్వాలి కదా ప్రభుత్వం, ఇదేది ఇస్తే బాగుంటుందని చెప్పి సెషన్స్ అయిన తర్వాత మేము ఒక లెటర్ మా నాయకుడి ద్వారా లెటర్ రాయడం జరిగింది. మా నాయకుడికి పలాని రెసిడెన్స్ ఇవ్వండి అని చెప్పి CLP ద్వారా మేము రాయడం జరిగింది. దాన్ని వాళ్ళు R&B గెస్ట్ హౌస్ ఇవ్వడం కుదరదని చెప్పి మా రిప్లై ఇచ్చారని చెప్పి ఈ మధ్య నాకు చెప్పారు. అందుకని చెప్పి ఇంకా ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో కూడా ఒక పాత బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ అన్నా అడుగుదామా అని అనుకున్నాము. ఇంకా నేను మా నాయకుడితో మాట్లాడలేదు. మాట్లాడిన తర్వాత ఆయన సరే అంటే ఆ బ్లాక్ నన్ను తీసుకున్నాం అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఏమో విజయవాడ నుంచి అంటే అమరావతి నుంచి పాలన సాగిస్తారు, మీరు హైదరాబాద్లో ఒక గుంటూరు మిర్చి యార్డ్ విషయం అయితేనేమి, పొంగనూరు విషయం అయితే ఇటీవల కాలంలో ప్రొద్దుటూరులో ఒక అంశం జరిగింది, మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా. ఈ అంశాల గురించి ప్రెస్ మీట్లు పెట్టాలంటే హైదరాబాద్ గురించి ప్రెస్ మీట్ పెడతారా, విజయవాడలో అమరావతిలో ప్రెస్ మీట్ పెడతారా? ఎక్కడ పెట్టినామో మీకు తెలుసు కదా, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా. అంటే అమరావతి నుంచే మాట్లాడాం కదా. నిన్నటి రోజు మిర్చి దీనికి చంద్రబాబు వెళ్ళాడా మిర్చి యార్డుకు సందర్శించేదానికి? వెళ్తున్నారు, కానీ రేపు ప్రెస్ మీట్లు పెట్టాలనుకుంటే నిన్నటి రోజు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా హైదరాబాద్కి వచ్చే ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు, లోటస్ పాండ్ నుంచి మాట్లాడుతున్నారు. అదే అక్కడ నుంచి పాలన సాగిస్తే ఏపీకి ఒక గౌరవం ఉన్నట్టుంటుంది కదా. పాలన సాగించాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పటికే మేము ఆఫీస్ అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాము విజయవాడలో. ఆయనకు రెసిడెన్స్ ఫిక్స్ అయిన తర్వాత మేమందరూ కూడా ఏదో ఒక అపార్ట్మెంట్లో ఇల్లు ఏదో తీసుకొని మేమందరూ కూడా అక్కడ షిఫ్ట్ అవుతాము. తప్పకుండా ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో మా నాయకులందరూ కూడా అక్కడి నుంచే పనిచేస్తాం. బూత్ కమిటీ స్థాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు. నిన్నటి రోజు అంటే పొద్దుటూరు అంశాన్ని తీసుకుంటే గిన టీడీపీకి సంబంధించిన చైర్మన్ రాజీనామా చేయడంతో అక్కడ మరొక వ్యక్తి ముక్తియార్ను చైర్మన్ చేయడం, 25 స్థానాలు బలం ఉండగా మీకు అయినా కూడా దాన్ని చేసుకోలేకపోయారు. దాన్ని నిరసనగా మీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ తన చొప్పు తీసుకొని తానే పదే కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇదంతా కూడా బూత్ స్థాయిలో క్యాడర్ బలంగా లేకపోవడం జరుగుతున్నాయి అని మీరు అనుకుంటా ఉన్నారా అనే వాదన ఉంది. ఉండండి, ప్రజల్లో వాదన ఉంది. కడప జిల్లాలో అందులో ప్రొద్దుటూరులో బూత్ స్థాయిలో కార్యకర్తలు లేరు, పార్టీ స్ట్రాంగ్గా లేదు అనే ఆలోచన ఎవరైనా చేస్తారా ఈ రాష్ట్రంలో? లోకల్ బాడీస్ ఎలా ఓడిపోయారు? లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ ఎలా ఓడిపోయారు? ఇప్పుడు నాకన ఒక నెల ముందర హ్యాండ్ ఓవర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర కూడా ఒక 50 కోట్లు ఇచ్చింటే నేను గెలిపించింటాను. ఒక జెడ్పీటీసీకి సంబేపల్లి జెడ్పీటీసీకి 70 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి ఎక్కడి నుంచి తెచ్చాడు చంద్రబాబు ఈ డబ్బులంతా? కేవలం కడపలో ఆ స్థానిక సంస్థలు గెలవాలని చెప్పి నువ్వు 60-70 కోట్లు ఖర్చు చేసి గెలిస్తే అది గొప్ప. ఆ మరుసటి రోజే రిజల్ట్ వచ్చాయి.
లోకల్ బాడీ ఎన్నికైన మరుసటి రోజే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, టీచర్స్ కాన్స్టిట్యున్సీ. మరి ఏదైనా ఒక సీట్లో కూడా గెలవలేదే తెలుగుదేశం పార్టీ, ఎందుకు గెలవలేకపోయింది? ఈరోజు మీరు ఈ ఏది మెడకు దారం వేసుకొని ఒక లేబుల్ తగిలించుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా, అదేదో పెద్ద అవార్డు మాదిరి. మాకు అవన్నీ ఏం లేవు. ఆల్రెడీ బూత్ మేము ఎవరైతే బూత్లో లెవెల్లో కమిటీ వేసామో ఆ కమిటీ మెంబర్స్కి అంతా ఐడెంటిటీ కార్డులు కూడా ఇష్యూ చేశాము. దాదాపు 70% కమిటీ బూత్ కమిటీలన్నీ కూడా పూర్తయినాయి. పార్టీ స్ట్రాంగ్గా లేదనేది తప్పు. వాదన ఏంటంటే లోకల్ బాడీ అక్కడ ఓడిపోవడానికి ప్రధానంగా డబ్బులు, అధికారం. అంత రచ్చ చేస్తున్నాడు ఒక వ్యక్తి. మెడలో కండువా వేసుకొని మీడియాలో మీరు చూశారు, ప్రొద్దుటూరులో మున్సిపల్ ఆఫీసులో కాలుతో ఆ టేబుల్ దంతాడు, ఈ టేబుల్ దంతాడు, ఆ కాగితం బెరికేస్తాడు, మినిట్స్ బుక్ ఎత్తుకొని వెళ్తాడు. అక్కడ ఉన్న డిఎస్పీ, ఇన్స్పెక్టరు, ఎస్ఐలు అందరూ ఏం గాడిదలు కాస్తూ ఉన్నారా? అంటే కేవలం మీరు అధికార మదంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజాబలంతో చేస్తుంటే మీరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కానీ టీచర్స్ కాన్స్టిట్యున్సీలో కానీ ఒక్కటైనా గెలిచిండాలి కదా. అంత వాస్తవం కాదు. లేకపోతే భూమా నాగిరెడ్డి అంటే ఆయన టీడీపీ నుంచి పీఆర్పీ నుంచి డైరెక్ట్ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఆయన సతీమణి భూమా శోభ నాగిరెడ్డి కూడా మీ పార్టీలోనే ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యే కూడా పనిచేది. ఎమ్మెల్యే అంటే ఎలక్షన్కి ముందుగా ప్రచారానికి వెళ్ళిన ఆమె రోడ్డు ప్రమాదం మృతి చెందారు. తర్వాత భూమా నాగిరెడ్డి గారు మీ పార్టీని విభేదించి బయటికి వెళ్ళిపోయారు. కారణాలు ఏమైనా బయటికి అయితే వెళ్ళిపోయారు. ఆయన కుమార్తె అఖిలప్రియతో సహా ఆయన బయటికి వెళ్ళిపోయారు. అయితే భూమా నాగిరెడ్డి గారు గుండెపోటుతో మృతి చెందితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదు, కనీసం తను చూడలేదు అన్న ఒక అపవాదు కర్నూలు జిల్లాలో మొత్తం కూడా దావానంలో వ్యాపించిపోయింది. అది మీ పార్టీకి ఇబ్బందికరం కాదంటారా? ఎందుకైతే అది ఎందుకు ఇబ్బందికరం అవుతుంది అంటే కనీసం మీ పార్టీతో కలిసి నడిచాడు చాలా రోజుల తర్వాత. ప్రతిపక్షం ఎవరు చనిపోయినా, ఒక సామాన్య కార్యకర్త చనిపోయినా, సామాన్య ప్రజలు చనిపోయినా వెళ్ళి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి గారు భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయారు? ఆయన మృతదేహాన్ని ఎందుకు చూడలేకపోయినప్పుడు? దానికి ప్రత్యేకంగా కారణం ఏం లేదు, మీకు తెలియదు ఏం కాదు. భూమా నాగిరెడ్డి గారు, శోభా గారు చెప్పిన వారందరికీ సీట్లు ఇచ్చారు. లాస్ట్ మినిట్లో వస్తే కూడా ఎస్పీవై రెడ్డికి సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ విధంగా ఇప్పుడు శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు అందరం కూడా మేము కూడా పోయాము, విచారించాము, వచ్చాము. ఆ విధంగా అందరూ కూడా బాధపడిన వాళ్ళే తప్ప బాధపడలేదు. కానీ ఈ 21 మంది శాసనసభ్యులు వెళ్ళిపోయేదానికి ప్రధాన కారణము నాగిరెడ్డి గారు. కారణాలు ఏదైనా కానీ ఉండండి, ఆ నేపథ్యంలోనే నేను మాట్లాడతాను. ప్రధాన కారణం భూమా నాగిరెడ్డి గారు. మరి పార్టీకి, మా నాయకుడికి అంత మనశ్శోభ పెట్టి ఇంతమంది శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్ళి ఆయన ఒక మంత్రి కావాలని కుట్రపూరితంగా వ్యవహరించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చనిపోతే ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని చూడకపోతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళందరూ ఏం ఫీల్ చేస్తున్నారు? కర్నూలు జిల్లాలో ఈ శాసనసభ్యులంతా వెళ్ళిపోయారు, పార్లమెంట్ సభ్యుడు వెళ్ళిపోయాడు, వీళ్ళంతా వెళ్ళిపోతే వాళ్ళు ఏ విధంగా ఫీల్ చేస్తున్నారు? మరి ఆ ఫీలింగ్స్ ఆయన గౌరవించాలా? లేకపోతే సొసైటీ కోసమో ఇంకొకరి కోసమో చనిపోయిన వ్యక్తి అని చెప్పి నాగిరెడ్డిని పోయి చూస్తే మాకున్న కేడర్ ఇంకా బలహీనమైపోతుంది, ఇంకా ఎక్కువ పార్టీ మీద వ్యతిరేకత పెంచుకుంటారు, నాయకుడి మీద వ్యతిరేకత పెంచుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పోకుండా ఉండడమే సమంజసమని నాకు అనిపిస్తుంది. అసెంబ్లీలో సంతాప సభకు కూడా హాజరు కాలేదు. ఇదే కరెక్టే. అసెంబ్లీలోకి పోయి ఆయన ఏమని పొగుడుతాడు, ఏమని సంతాపం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పగలుగుతారు చెప్పండి? వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు ఇలాంటి గొప్ప వ్యక్తి చనిపోయినాడు అని చెప్పి చెప్తాడా? లేకపోతే మా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయాడు, మా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయి మా మనశ్శోభతోనే చనిపోయాడు, దీనికి చంద్రబాబు నాయుడే కారణము, చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన 3వ రోజే మంత్రి పదవి ఇస్తా అన్నాడు, మరి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆ దుగ్ధతో చనిపోయాడు అని చెప్పమంటారా జగన్మోహన్ రెడ్డి గారిని? కాబట్టి గైర్హాజరు అయింది గౌరవప్రదంగా ఉంటుందని గైర్హాజరు కావడం జరిగింది. దాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకొని ఇంటా బయట జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు కదా అధికార పార్టీ వాళ్ళు. ఇది రాబోయే ఎన్నికల్లో కూడా ఎలా అవుతుంది? ఇకపోతే ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోడు. ఒక మంచి ఉంటే కూడా ఆ మంచిని కూడా చెడ్డగా చూపించి మాట్లాడగలిగే శక్తి చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు వాగేదానికి అంతకంటే ఎక్కువ మద్దతు మీడియా నుంచి ఉంది.
మరి ఆయన ఏం మాట్లాడినా కానీ, ఆయన పార్టీ సభ్యులు ఏం మాట్లాడినా కానీ చెల్లిపోతుంది. కానీ ఇక్కడ ఎందుకు ఆయన శాసనసభలో మాట్లాడలేకపోయాడు, శాసనసభకు ఎందుకు గైర్హాజరు కావాల్సి వచ్చింది, ఆ జిల్లాలో పోయి పరామర్శించి లేకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సభ్యులను పరామర్శించి ఆయన భౌతికాయాన్ని చూసి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అది మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా మనము అనుకోము. అంటే నంద్యాలలో కూడా ఉప ఎన్నిక జరగబోతుంది. అంటే ఆనవాయితీ ప్రకారం ఒక కుటుంబంలో చనిపోయిన వాళ్ళకి ఇనానిమస్గా ఇవ్వడం అనేది ఆనవాయితీ. అయితే జగన్మోహన్ రెడ్డి పోటీ పెడతామంటున్నారు, ఎంతవరకు సమంజసం ఇదని ప్రశ్నిస్తున్నారు? నేను సమంజసమే అని చెప్తాను. ఎందుకంటే ఆ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానం ఓడిపోయింది. ఇప్పుడు మాకు ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరైనా అభ్యర్థిని పెట్టుకోండి మీ పార్టీ నుంచి, మీ పార్టీ గెలిచిన స్థానము అని చెప్పి ఆయనకి ఎలాగో ఇచ్చే బుద్ధి లేదు కాబట్టి తప్పనిసరిగా మేము పోటీ చేయాలి. పోటీ చేయకపోతే ప్రజలు కూడా హర్షించరు. ఖచ్చితంగా అక్కడ మీకు బలమైన అభ్యర్థులు లేకుండా టీడీపీలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి వైపు వైసీపీ వారు చూస్తున్నారు, ఆయనకి గాలం వేశారు. ఇప్పటికే గౌరవ్ వెంకటరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారు మొత్తం కూడా రంగప్రవేశం చేశారు. ఆయనకు మరి ఆ విషయాలన్నీ కూడా నాకు తెలియదు. శిల్పా మోహన్ రెడ్డి గారు ఒక తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ప్రోడక్ట్ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రోడక్ట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. ఎప్పుడు దాకా మొన్న తెలుగుదేశం పార్టీలో చేరేదాకా కూడా ఆయన సన్నిహితుడిగా ఉన్నాడు. మరి అలాంటి సన్నిహితుడు ఇంకొకరు పార్టీలో వచ్చి చేరతారంటే అభ్యంతరం ఏముంది? శిల్పా మోహన్ రెడ్డి మీ అభ్యర్థిని మీరు భావిస్తున్నారా? మేము అనుకోవడం లేదు. ఆ రోజు పరిస్థితులు బట్టి ఎవరిని పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. శిల్పా మోహన్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చి మీ పార్టీకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయితే మళ్ళా టీడీపీ వారు గాలం వేస్తే శిల్పా మోహన్ రెడ్డి పాత గూటికే వెళ్ళరు అని మీరు భావిస్తారా? భావిస్తాను. పోడు. ఎందుకంటే అతన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండింటే ఆ ఆలోచన చేసేవాడు. అతను తెలుగుదేశం పార్టీలో గతంలో లేడు. గతంలో అంతా కూడా ఆయన రాజకీయ నేపథ్యం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది, రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. కాబట్టి ఏ విధమైన ఆలోచన ఎవరు చేసినా కూడా అలాంటి తప్పు శిల్పా మోహన్ రెడ్డి చేస్తాడని నేను అనుకోను. ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నారు? నాకు తెలుసు కాబట్టి. 2019లో నియోజకవర్గాలు పెరిగితే తంబల్లపల్లిలో ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారా, లేదా కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారిని తెర మీదకి తీసుకొస్తారా? అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సి. ఏది ఏమైనా చిత్తూరు జిల్లా వరకు మీకే ప్రాధాన్యత, మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే శాసనం. అంటే ఏదంటే కుక్కను గాడిదని పెట్టమంటే కూడా పెట్టేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీరు చెప్తుంది కుక్కల్లో గాడిదల్లో కాదు, ఇద్దరు ప్రధానమైన వర్గాలకు చెందిన ప్రధాన కుటుంబాల నుంచి వచ్చిన నాయకుల పేరు మీరు చెప్పబోతారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి కావచ్చు, కల్చర్ల ప్రభాకర్ రెడ్డి కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూడా సన్నిహితులే. వాళ్ళలో ఆయన ఎవరిని చూస్ చేసుకుంటాడో నేను ఇప్పుడైతే చెప్పలేను కదా. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు, మొత్తం ఆయన 3వ టైం సీఎంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు చూసి అమర్నాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎదురొడ్డి 2019లో వైసీపీలో మెజార్టీ స్థానాలు సాధించగలుగుతారనే ఒక ధీమా మీకుందా? ఇట్లా ఎన్నికలు చాలా చేసాము, ఇట్లా ముఖ్యమంత్రులను మంత్రులను కూడా చాలామందిని చూసాము, మాకు ఏమీ తేడా పడదు. ఇప్పటివరకు చూశారు కదండి, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పిన అంశాలు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సమాభావం లేకపోవడంతో మనం ఈ ఎపిసోడ్ని ఇంతటితోనే ముగిస్తాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన విషయాలు ఇంకా పూర్తిగా అయిపోలేదు. ఈ ఎపిసోడ్ సగం ఎపిసోడ్ మాత్రమే. మరింత ఎపిసోడ్లో మరిన్ని వివరాలు కూడా తెలుసుకుంటాము. మరిన్ని ఒక ఆసక్తికరమైన అంశాలు కూడా ఆయనతో చర్చించాల్సిన అవసరం, ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అయితే ఈ మరో ఎపిసోడ్ కోసము మరింత సమయం లేకోకుండా అతి కాలాతీతం చేయకుండా అతి త్వరలోనే మీకు ఐడ్రీమ్ మీడియా ద్వారా అందిస్తామని చెప్తున్నా. అంతవరకు వేచి ఉండండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఈరోజు నాగరాజు గారి ఇంటర్వ్యూలో చాలా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండవు. నేను వాస్తవాలే మాట్లాడినా అనే ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తున్నాను.